నమస్తే ఆస్పిరెంట్. ఆస్పిరెంట్ అనడం కంటే అప్కమింగ్ ఆఫీసర్ అందాం మిత్రమా. ఆ జోష్ నీలో ఉంది కదా, నీలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కదా, మరి నువ్వు అప్కమింగ్ ఆఫీసరే. మరి మిత్రమా, నేను మీ చరణ్ సార్ని. వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. మరి మనం ఇండియన్ రైల్వేస్ లో జాబ్ టార్గెట్ గా, అది కూడా 2026వ సంవత్సరంలోనే టార్గెట్ పెట్టుకున్నాం కదా. దానికి గాను రైల్వే మ్యాక్స్ 100 డేస్ ప్రోగ్రామ్ ను మనం దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది మిత్రమా. 5 రోజులను పూర్తి చేసుకొని మనము 6వ రోజులోకి ఎంటర్ అవ్వటం జరిగింది. మరి మిత్రమా, ఈ రోజు కూడా సక్సెస్ఫుల్ గా 30/30 క్వశ్చన్స్ ని మనం క్లియర్ చేసి ఈవినింగ్ అదే క్వశ్చన్స్ తో మనం టైమర్ తో సహా ఆన్లైన్ ఎగ్జామ్ కూడా రాద్దాము. క్లియరా? క్రిస్టల్ క్లియర్ సార్. మరి ఈ రోజు 30 క్వశ్చన్లు ఏం డిస్కస్ చేయబోతున్నావు సార్? చూద్దాం మిత్రమా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనగా అలిగేషన్స్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. మరి దానికంటే ముందు నీకు కాన్సెప్ట్ తెలియాలి కదా. మరి సార్, అలిగేషన్స్ అన్నావే, అసలు అలిగేషన్స్ అంటే ఏంటి? అలిగేషన్ సోదరా, దీనికి తెలుగులో ఏమి పేరు ఉండదు. ఇది ఒక ప్రొసీజర్. కొన్ని క్లిష్టమైన ప్రశ్నలను, కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ని ఈజీగా సాల్వ్ చేయడానికి ఈ అలిగేషన్స్ అనే ఒక పద్ధతిని మనము కనుగొనడం జరిగింది. సో అలిగేషన్స్ అంటే ఏంటి సార్ మిత్రమా? ఫర్ సపోజ్ ఒక వీట్ టైప్ 1 వీట్ ఉంది అనుకుందాం, టైప్ 2 వీట్ కూడా ఉంది అనుకుందాం. మరి టైప్ 1 వీట్ ఏమో 40 రూపీస్ పర్ కిలోగ్రామ్, టైప్ 2 వీట్ ఏమో 30 రూపీస్ పర్ కిలోగ్రామ్. వాడు ఏం చేస్తాడంటే, ఒక షాప్ కీపర్ ఉంటాడు, వాడి దగ్గర 2 రకాల గోధుమలు ఉన్నాయి. ఒకటేమో 40 రూపాయలు పర్ కిలో, ఇంకొకటేమో 30 రూపాయలు పర్ కిలో. ఈ రెండింటిని కలిపి వాడు ఈ 2 రకాల గోధుమలను కలిపి ఒక రకం గోధుమగా మారుస్తాడు. ఆ రకం గోధుమ యొక్క ప్రైస్ 35 రూపీస్ పర్ కిలోగా అమ్మితే, అనగా ఈ విధంగా ఒక రకం గోధుమ ఇంత, ఒక రకం గోధుమ ఇంత, రెండింటిని కలిపితే ఇంత. ఇది అలిగేషన్. ఒక రకం ఇంత, ఒక రకం ఇంత, రెండింటి మీద ఇంత, అనగా అదే ఎలిగేషన్. మరి సార్, ఈ 35 రూపాయల పర్ కేజీ మిక్సర్ ఉంది కదా, మొదటి రకం రెండవ రకం ని కలిపి ఒక మిక్సర్ గా మార్చాడు కదా, అయితే ఏ నిష్పత్తిలో కలిపాడు సార్? అనగా వీట్ 1 ఎంత కలిపాడు, వీట్ 2 ఎంత కలిపాడు? ఈ కొత్త మిశ్రమంలో వీట్ 1 ఎంత ఉంది, వీట్ 2 ఎంత ఉంది? ఆ రేషియో అడుగుతాడు. మరి అలాంటి క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడానికి అలిగేషన్స్ అనే ప్రొసీజర్ ని కనిపెట్టడం జరిగింది. మరి 40లో నుంచి 35 పోతే 5, మరి 35లో నుండి 30 పోతే 5. సో 5:5 అనగా 1:1 రేషియోలో కలపడం జరిగింది. మిత్రమా, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటో క్లియర్ గా చూద్దాం, జాగ్రత్తగా విను. ఎలిగేషన్స్ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఒకటేమో ఇంత, ఒకటేమో ఇంత, 2 కలిపితే ఇంత చేయకూడదు. దానికి ఒక పద్ధతి పాడు ఉంది, అదేందో చూద్దాం. సార్, ఇక్కడ వచ్చే విలువకు ఈ 2 విలువలకు ఆ మిక్స్చర్ యొక్క విలువ మధ్యలో ఉండాలి. ఈ 40 రూపీస్ కి, ఈ 30 రూపీస్ కి 35 అని ఉన్నది ఎగ్జాక్ట్ గా ఈ రెండింటికి మధ్యలో ఉండాలి. ఇది అలిగేషన్స్ బేసిక్ కాన్సెప్ట్ ప్లస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాము. మిత్రమా, జాగ్రత్త. ఇక్కడ ఉన్న విలువ ఏది పడితే అది తీసుకుని రాదు. ఈ మొదటి రకం మరియు రెండవ రకానికి ఖచ్చితంగా మధ్యలో మాత్రమే ఉండాలి ఆ ప్రైస్. ఇది ఒక కండిషన్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరియు ఇక్కడ మనం తీసుకునే మిక్సర్ యొక్క ప్రైస్ కేవలం కాస్ట్ ప్రైస్ అయి మాత్రమే ఉండాలి. ఇక్కడ ఎటువంటి ప్రాఫిట్, ఎటువంటి లాస్ ఇంక్లూడ్ అవ్వకూడదు మిత్రమా. అనగా ఫర్ సపోజ్ 20% ప్రాఫిట్ తో అది 54 రూపీస్ మిక్సర్ అని చెప్తాడు. ఏమంటాడు? ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇవ్వడు కొన్నిసార్లు. ఆ మిక్సర్ 54 రూపీస్ కాస్ట్ అయ్యింది, అయితే అందులో 20% ప్రాఫిట్ ఉంది అంటాడు. అలాంటప్పుడు నువ్వు 20% ప్రాఫిట్ తో ఇంక్లూడ్ చేయకూడదు. నువ్వు ఇక్కడ తీసుకోవాల్సింది 100% మాత్రమే. అనగా 20% ప్రాఫిట్ ఇంక్లూడ్ అయ్యి 54 అయ్యిందంటే 6 పార్ట్స్ అనే కదా అర్థం. సార్ ఏంది అర్థం కాలేదే? 20% ప్రాఫిట్ ఉంది, దాని ధర 54 రూపాయలు అన్నావు. మరి 6 పార్ట్స్ ఎక్కడి నుండి వచ్చింది? నేను ప్రతి క్లాస్ లో చెప్తానే ఉంటా, పర్సంటేజ్, ఫ్రాక్షన్, కన్వర్షన్. దాని గురించి ఒక క్లాస్ కూడా వేయడం జరిగింది. అవి తెలిస్తేనే ఈజీగా ప్రశ్నలను సాల్వ్ చేయొచ్చు. 20% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/5. అనగా 5 మీద 1 పెరిగింది. అనగా 5 + 1 6 భాగాలు. ఈ 6 భాగాల విలువ 54. అయితే నాకు కావలసింది 5 భాగాలు. ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ ఇదే కదా.
అయినప్పుడు 5 భాగాలు ఎంత? 6లో 9 టైమ్స్ 5 9s 45, అనగా ఈ 45 ఇక్కడ నేను రాసుకోవాలి. వాడు నాకు ఇచ్చిన 54 రూపాయలలో 20% లాభం కలిపి ఉంది, బట్ నేను అది తీసుకోకూడదు మిత్రమా. ఇక్కడ మధ్యలో రాసుకోవాల్సిన విలువ ఎల్లప్పుడూ కాస్ట్ ప్రైస్ అయ్యే ఉండాలి. సో ఈ 54 20%తో కలిపి కదా, అప్పుడు నాకు 100% 45 రూపీస్. ఆ 45 మాత్రమే రాసుకోవాలి మిత్రమా. క్లియరా? బేసిక్ ఎలిగేషన్ కాన్సెప్ట్ నువ్వు ఎక్కడా వినుండకపోవచ్చు, బట్ ఖచ్చితంగా తెలుసుకోవలసిందే. ఇక్కడ మధ్యలో వచ్చే విలువ ఈ రెండింటికి మధ్యలోది అయ్యి ఉండాలి, మరియు ఇక్కడ నువ్వు రాసుకునే విలువ కేవలం కాస్ట్ ప్రైస్ మాత్రమే అయి ఉండాలి. అందులో ఎటువంటి ప్రాఫిట్ ఎటువంటి లాస్ యాడ్ అయ్యి ఉండకూడదు. వాడు ఒకవేళ ఇచ్చిన దాన్ని కన్వర్ట్ చేసి ఇక్కడ రాసుకోవాలి. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఇంకా ఏం చెప్పబోతున్నావు సార్? కాన్సెప్ట్ ఇంకా ఉంది పా. ఇప్పుడు పైన ఒక 54 ఒక 65 మధ్యలో 60, ఈ విధంగా ఎలిగేషన్ స్ట్రక్చర్ అని చెప్పా కదా. మరి పైన వచ్చే విలువ ఒకవేళ టైం అయ్యి ఉంటే, ఒకవేళ ఇక్కడ టైం అయ్యి ఉంటే నీకు ఇక్కడ వచ్చేది ఏంటి అంటే స్పీడ్. కింద వచ్చే రేషియో ఉంటది కదా, అది స్పీడ్ అని చెప్పాలి మిత్రమా. ఎందుకు సార్ ఇక్కడ డిస్టెన్స్ అని చెప్పకూడదా? చెప్పకూడదా? ఏంది బట్టి బట్టమంటాండవా? ఈడ టైం వచ్చే ఈడ స్పీడ్ వచ్చాది, డిస్టెన్స్ రాదు. ఈడ స్పీడ్ ఒకవేళ ఇచ్చుంటే ఈడ టైం వచ్చాది. ఏంది సార్ బట్టి బట్టమంటాండవా? చరణ్ సారు అందరి ఫ్యాకల్టీలు వేరు, చరణ్ సార్ వేరు. బట్టి బట్టమని చెప్పడు, ముందు కాన్సెప్ట్ క్లియర్ గా చెప్పే క్వశ్చన్స్ లోకి వెళ్తాడు. మరి ఏం చేద్దాం సార్? గుర్తు పెట్టుకో, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. ఇది నీకు ఫార్ములా తెలుసు కదా మిత్రమా. ఎగ్జాంపుల్ కోసం మాత్రమే తీసుకున్నా. ఇలాంటివి ఏ ఫ్యాక్టర్స్ ఇచ్చినా ఎలా చేయాలో నేను చెప్తా నీకు. చూడు, ఇక్కడ స్పీడ్ కి టైం కి ఏ రకమైన రిలేషన్ ఉంది? స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైమ్, అనగా వేగం అనున్నది కాలానికి విలోమానుపాతంలో ఉంది. మరి టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్, కాలం కూడా వేగానికి విలోమానుపాతంలోనే ఉంది. బట్ distance is directly proportional to speed, distance is directly proportional to time. అంటే ఇక్కడ నుంచి నువ్వేం అబ్జర్వ్ చేసావు? ఇక్కడ ఏదైతే పైన రాసుకున్న విలువకి దాని విలోమానుపాతంలో వచ్చే విలువ కింద వస్తుంది, అనగా ఇన్వర్స్ రిలేషన్ మాత్రమే కింద వస్తుంది. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలా. ఇక్కడ ఏదైతే వస్తుందో దాని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కింద రాదు. ఇక్కడ కింద వచ్చే రేషియో ఏమొస్తుందంటే దానికి ఇన్వర్స్ ప్రపోర్షన్ రిలేషన్ లో ఉన్నది మాత్రమే వస్తుంది. ఇది బేసిక్ ఎలిగేషన్ కాన్సెప్ట్. చాలు మిత్రమా, ఏదైనా కానీ ఫర్ సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ ఈక్వల్ టు PTR/100. ఫర్ సపోజ్ పైన సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే కింద ప్రిన్సిపల్ రాదు, టైం రాదు, రేట్ కూడా రాదు. ఎందుకు? సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రిన్సిపల్, సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్, సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్. అప్పుడు నువ్వు పైన ప్రిన్సిపల్ తీసుకుంటే కింద టైం, పైన ప్రిన్సిపల్ తీసుకుంటే కింద రేట్, పైన టైం తీసుకుంటే కింద రేట్. ఇవన్నీ ఒక దానికి ఒకటి విలోమానుపాతమే కదా, ఇన్వర్స్ ప్రపోర్షన్ కదా. కాబట్టి ఇలాంటి రిలేషన్స్ మాత్రమే ఇక్కడ వస్తాయి. సో బాగా గమనించు, ఇక్కడ ఏదైతే తీసుకుంటావో కింద వచ్చే విలువలు దాని ఇన్వర్స్ రిలేషన్ విలోమానుపాతంలో ఉన్నవి వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ తీసుకునే విలువ ఈ రెండింటికి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉన్న విలువ అయి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ తీసుకునే విలువ ఖచ్చితమైన విలువ, కాస్ట్ ప్రైస్ అయితే కాస్ట్ ప్రైస్ అయి ఉండాలా, ఖచ్చితమైన విలువ ఉండాలా. అందులో ఎటువంటి లాభము ఎటువంటి నష్టము అందులో యాడ్ అయి ఉండకూడదు. క్లియరా? ఇది ఎలిగేషన్ కాన్సెప్ట్ మిత్రమా. డన్. మరి మిత్రమా, ఈ ఎలిగేషన్ కాన్సెప్ట్ మీద నువ్వు లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే ఉద్యోగంలో ఏ రకమైన ప్రశ్నలు వచ్చాయి, ఈ మధ్య కాలంలో జరిగిన రీసెంట్ 2025 క్వశ్చన్స్ ఏమున్నాయి చూద్దాము. మరి క్రిస్టల్ క్లియర్ గా మనము కాన్సెప్ట్ ని నేర్చుకోవడం జరిగింది. మరి మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోతాం మిత్రమా. మరి క్వశ్చన్ నెంబర్ 1, in what ratio must a merchant mix two varieties of pulses costing ₹85 per kg and ₹100 per kg? ఒకటేమో 85 రూపీస్ పర్ కేజీ అంట, ఇంకొకటేమో 100 రూపీస్ పర్ కేజీ అంట. అయితే ఆ రెండింటిని మిక్స్ చేసి వాడు 92 రూపీస్ పర్ కేజీకి అమ్మాడంట. 92 రూపీస్ పర్ కేజీకి అమ్మాడు. అయితే ఇన్ వాట్ రేషియో, ఏ నిష్పత్తిలో వాడు పంచాడు? మొదటిదేమో 85 రూపీస్ పర్ కేజీ, రెండవదేమో 100 రూపీస్ పర్ కేజీ, మిక్స్ చేయగా 92 రూపీస్ పర్ కేజీ. అయితే ఏ నిష్పత్తిలో మిక్స్ చేశాడు? బేసిక్ ఎలిగేషనే కదా. డన్. 92లో నుండి 85 పోతే ఎంత మిత్రమా? 7. మరి 100లో నుంచి 92 పోతే ఎంత మిత్రమా? 8. సో ఏ నిష్పత్తిలో పంచాడు అంటే 8:7. నాకు ఇక్కడ మధ్యలో ఇచ్చిన 92 రూపీస్ పర్ కేజీ ఎగ్జాక్ట్ విలువే కదా, అందులో ఎటువంటి లాభము ఎటువంటి నష్టం ఇంక్లూడ్ చేయలా.
అందుకే రాసుకున్నా. మరి 85కి ఈ 100కి ఎగ్జాక్ట్ గా మధ్యలోనే 92 ఉంది కదా, ఆ కండిషన్ కూడా సాటిస్ఫైడ్. సో ఆన్సర్ ఎంత అంటే 8:7 ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో వచ్చిన ప్రశ్న. గుడ్డిగా చేసిన విన్ రోజులు ఈ కండిషన్స్ నీకు తెలుసుండవు, బట్ ఖచ్చితంగా కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ హ్యాస్ 5,000 రూపీస్ అంట. ఒక వ్యక్తి వద్ద 5,000 రూపాయలు ఉన్నాయి. హీ లెన్స్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అట్ 4% అండ్ ద రిమైనింగ్ అట్ 5% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇవ్వటం జరిగింది. చూడు చూడు చూడు, ఒక వ్యక్తి దగ్గర 5,000 రూపాయల సొమ్ము ఉందంట. ఈ 5,000 రూపాయల సొమ్ములో కొంత భాగమేమో 4% వడ్డీకి ఇచ్చాడంట. మరి కొంత భాగం అనగా ఈ కొంత భాగం పోగా మిగిలిన భాగం ఉంటది కదా, అదేమో 5% ఇంట్రెస్ట్ కి ఇచ్చాడంట. అండ్ యాన్యువల్ సింపుల్ ఇంట్రెస్ట్ అనగా సాధారణ వడ్డీకి ఇవ్వడం జరిగింది. ఇఫ్ హిస్ టోటల్ యాన్యువల్ ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఈస్ 220 రూపీస్ అంట. ఈ విధంగా ఒకటి 4%, ఒకటి 5% ఇవ్వగా వాడికి మొత్తం వడ్డీ రూపంలో వచ్చిన సొమ్ము ఎంత అంటే 220 రూపాయలంట. అయితే ఏ నిష్పత్తిలో ఇచ్చాడు? 4% ఇచ్చిన సొమ్ము ఎంత, 5% ఇచ్చిన ఆ కొంత భాగం ఎంత అన్నాడు. మరి ఎలిగేషన్ కాన్సెప్ట్ లో ఉందా? ఒకసారి బాగా గమనించు. నాకేదో డౌట్ కొడతా ఉంది. ఇక్కడేమో 4%, ఇక్కడేమో 5%, మరి ఇక్కడ కూడా శాతం ఉండాలి కదా. మరి ఏంది డబ్బులు ఇచ్చినాడే, మరి ఎలిగేషన్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. అనగా ఆ సొమ్మును నువ్వు పర్సెంటేజ్ లైక్ మార్చుకోపా, ఏం మార్చలేవు. 5,000 మీద 220 రూపాయలు వాడికి వడ్డీ రూపంలో వచ్చింది. అనగా అది ఎంత శాతమో చెప్పలేమా? చెప్పొచ్చు కదా. 220 రూపాయలు ఈ ఎంత మీద వచ్చింది? 5,000 మీద వచ్చింది. పర్సెంట్ కాబట్టి ఇంటూ 100 రాసుకుని అక్కడ నుంచి పర్సెంట్ చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు. చూద్దాం ఎంత ఉందో. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సల్, ఇది క్యాన్సల్. 5లో 4 టైమ్స్ పాయింట్ పెట్టుకుంటే 4 అనగా 4.4%. ఈ 220 కాదంట, అది 4.4% అంట. ఆ విలువ డైరెక్ట్ ఇవ్వకుండా నీకు 220 రూపీస్ అని నేను కన్ఫ్యూజ్ చేశాడు. మరి ఇప్పుడు చెక్ చెయ్యి. 4%, 5%, 4.4% రెండింటికి మధ్యలోనే ఉందా? ఉంది. క్లోజ్ కండిషన్ సాటిస్ఫైడ్. మరి 4.4లో నుండి 4 పోతే ఎంత మిత్రమా? 0.4%. మరి 5లో నుండి 4.4 పోతే 0.6%. ఈ రెండింటిని రేషియోలో కొడితే 3:2 అనగా మొత్తం 3, 2, 5 భాగాల విలువ ఎంతంట? 5,000 అంట. అనగా 5 భాగాల విలువ 5,000 రూపాయలు. మరి ఏమడిగాడు? హౌ మచ్ మనీ వాజ్ లెంట్ అట్ 4%. 4% వడ్డీకి ఇచ్చిన మొత్తం ఎంత? 4% వడ్డీకి ఇచ్చిన మొత్తం ఎన్ని భాగాలు? 3 భాగాలు కదా. 5 భాగాలు 5,000 అయితే 3 భాగాలు 3,000 రూపాయలు. క్లోజ్. బేసిక్ ఎలిగేషన్ అర్థం చేసుకో, గుడ్డిగా చెయ్యాకు, కాన్సెప్ట్ నేర్చుకో. సో ఆన్సర్ 3,000 రూపాయలు ఆర్ఆర్బి గ్రూప్ డి లో వచ్చింది. చూడు ఎంత మంచి కాన్సెప్ట్ ఇచ్చినాడు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ గ్రూప్ డి 2025లో వచ్చిన ప్రశ్న. క్లియరా? క్రిస్టల్ క్లియర్. 300 లీటర్స్ ఆఫ్ ఎ మిక్సర్ కంటైన్స్ 300 లీటర్ల ఒక మిశ్రమంలో 20% నీరు మరియు మిగిలినది పాలు అంట. ఎంతంట మిశ్రమము? 300 లీటర్లు. ఇందులో ఏమున్నాయి? పాలు ఉన్నాయి, నీరు ఉన్నాయి. నీరు ఎంత ఉందంట సోదరా? 20%. మరి ఇది 20% ఉంటే ఇది 80%. 80-20 రేషియో కోడితే 4:1. క్లియర్. నెక్స్ట్ ఏమన్నాడు? వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ దట్ మస్ట్ బి యాడెడ్. ఏం యాడ్ చేయాలంట దానికి? మిల్క్ యాడ్ చేయాలంట. ఎంత మిల్కో చెప్పడంలా, క్వశ్చనే అది. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ దట్ మస్ట్ బి యాడెడ్ సో దట్ ద రిజల్టింగ్ మిక్సర్ కంటైన్స్ 10% వాటర్. ఎంత పాలను యాడ్ చేయాలి, అప్పుడు వచ్చే ఫలిత మిశ్రమంలో 10% నీరు ఉండాలి. మరి మిత్రమా నీరు 10% అంటే ఇది ఎంత ఉండాలి? 90%. సో నా రేషియో ఏమైతుంది? 9:1. బేసిక్ మిక్సర్స్ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. వాటర్ లో ఏమీ కలపలేదు, ఏమీ తీసివేయలేదు. అనగా ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉంది. సరిపోయింది, డిస్టర్బ్ ఏం కాల. మరి 4 కాస్త 9 అయింది. ఎన్ని భాగాలు పెరిగింది? 5 భాగాలు. 5 భాగాలు పెరగడానికి గల కారణం X లీటర్స్. 5 భాగాలు పెరగటానికి గల కారణం X లీటర్స్. ఆ X కనుక్కోమంటున్నాడు. మరి నాకు దీనికి సంబంధించిన రెఫరెన్స్ ఎక్కడైనా ఉందా? 4 + 1 5 భాగాలు. ఈ 5 భాగాలే కదా 300 లీటర్లు. క్లోజ్. 5 భాగాల విలువ 300 లీటర్లు అయితే ఈ 5 భాగాలు కూడా 300 లీటర్లే కదా. డైరెక్ట్ గా ఏం చేయవల్ల? డైరెక్ట్ 300 లీటర్లు. సో ఆప్షన్ డి. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 2025 అసిస్టెంట్ లోకో పైలట్ లో వచ్చిన ప్రశ్న మిత్రమా. క్లియరా? క్రిస్టల్ క్లియర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ అలాయ్, ఒక మిశ్రమ లోహంలో జింక్ ఉందంట, కాపర్ ఉందంట. ఏ రేషియోలో ఉన్నాయి? 1:2 రేషియోలో ఉన్నాయి. ఇది అలాయ్ 1. మరి నెక్స్ట్ ఏమన్నాడు? ఇన్ సెకండ్ అలాయ్, రెండవ అలాయ్ కూడా ఉంది అంట. ఆ రెండవ అలాయ్ లో కూడా ద సేమ్ ఎలిమెంట్స్, అనగా జింక్ కాపరే అంట. సో ఆ రెండవ అలాయ్ లో కూడా జింక్ కాపర్ ఏ రేషియోలో ఉన్నాయి అంటే 2:3 రేషియోలో ఉన్నాయి. ఇన్ వాట్ రేషియో షుడ్ దీస్ 2 అలాయ్స్ బి మిక్స్డ్? ఈ రెండింటిని మిక్స్ చేయాలంట. అది ఏ రేషియోలో మిక్స్ చేయాలి? ఇది ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి? అప్పుడు వచ్చే టు ఫార్మ్ ఏ న్యూ అలాయ్ ఇన్ విచ్ ద 2 ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:8. సో వచ్చే కొత్త మిశ్రమ లోహంలో కాపర్ జింక్ 5:8 రేషియోలో ఉండాలంట. ఇది నా ప్రశ్న. నీకు కనపల్లా? ఒకటేమో ఇంత, ఒకటేమో ఇంత, కలిపితే ఇంత. ఎలిగేషన్ వచ్చిందిలా. ఒకసారి చూడు, బేసిక్ క్వశ్చన్ మళ్ళీ చూడాలా. చరణ్ సార్ క్లాస్ అంతా ఈజీగా వదిలిపెట్టిను. నీకు కాన్సెప్ట్ నేర్పించేంత వరకు నీకు దయ్యం మాదిరి పట్టుకుంటా నేను. నువ్వు కాన్సెప్ట్ నేర్చుకోవాలా, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలా, ఎగ్జామ్ లో ఉద్యోగం సాధించాలి, అంతే. అదే నా ఆశయం, అంతే. సో చూడు, ఒకటేమో ఇంత, ఒకటేమో ఇంత, కలిపితే ఇంత. ఎలిగేషన్ చేసినలా. ఈడ కూడా చూడు, ఒకటేమో ఇంత, ఒకటేమో ఇంత, కలిపితే ఇంత. ఎలిగేషన్ చేసినలా. సేమ్ అదే కాన్సెప్ట్ లో కనబడతానులా. ఒకటేమో ఇంత, ఒకటేమో ఇంత, కలిపితే ఇంత. సార్ బట్ ఆడ ఒకటే విలువ ఉన్నదే, ఈడ ఒకటే విలువ, ఈడ ఒకటే విలువ, ఈడ ఒకటే విలువ ఉన్నది. బట్ ఈడ రేషియో ఇచ్చినాడే. ఈయనలే నిన్ను కన్ఫ్యూజ్ చేయటానికే వాడు రేషియో ఇస్తాడు. మరి నువ్వేం చేయాలా? ఏదో ఒక రెఫరెన్స్ తీసుకో, నీ ఇష్టం వచ్చింది తీసుకో. అది జింక్ తీసుకుంటావా, కాపర్ తీసుకుంటావా? ఇక్కడ జింక్ తీసుకుంటే ఇక్కడ జింకే, ఇక్కడ జింకే తీసుకో. మరి ఇక్కడ కాపర్ తీసుకుంటే ఇక్కడ కాపర్ తీసుకో, ఇక్కడ కాపర్ తీసుకో. మరి మిత్రమా, ఇది జింక్ కాపర్, కాపర్ జింక్ కాదు, జింక్ కాపర్. జింక్ కాపర్, ఎందుకంటే జింక్ కాపర్, జింక్ కాపర్, ఇది కూడా జింక్ కాపరే. క్లియర్? ఏదైతే తీసుకుంటావో అదే తీసుకో. నేను జింక్ తీసుకోవాలనుకుంటున్నా. మరి మిత్రమా, అలా 1లో జింక్ ఎన్ని భాగాలు ఉంది? ఒక భాగం ఉంది. మొత్తం ఎంత? 3 భాగాలు. సో 1/3. ఓకేనా? మరి రెండవ అలాయ్లో జింక్ ఎన్ని భాగాలు ఉంది? 2 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. డన్. ఇది ఒకటేమో ఇంత, ఒకటేమో ఇంత. ఎలిగేషన్ చేయాలి కదా. మరి ఇక్కడ జింక్ ఎన్ని భాగాలు ఉంది? 5 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 13 భాగాలు. క్లోజ్. ఎలిగేషన్ వచ్చేసిందిలా. ఒకటేమో 1/3, ఒకటేమో 2/5, ఒకటేమో 5/13. ఎలిగేషన్. సార్ మరి భిన్నాలలో ఉందే, ఫ్రాక్షన్స్ లో ఉందే. మరి ఏం చేయమంటావు? ఏం చెయ్యాక ఎల్సిఎం కట్టు. 3కి 5కి 13కి ఎల్సిఎం కట్టాల్సిందే, తప్పదు మిత్రమా. బట్ ఎల్సిఎం కంటే ఏం చేస్తాం? ఇక్కడ 3, 5, 13 ఉంది కదా, అనగా ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. లేని డినామినేటర్స్ 5, 13. సో 13 5 65. ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కదా, సో లేనివేంటి? 3, 13. 13 3 39. 39 లో 2 టైమ్స్ 78. మరి ఇక్కడ 13 ఆల్రెడీ ఉంది కదా, లేనివేంటి? 3, 5. 3 5 15. 15 5 75. క్లోజ్. వచ్చేసిందిలా. మిత్రమా, నాకు ఎల్సిఎం తీసుకోవడం కష్టమప్పా. ఈ 3, 5, 13 3 కోప్రైమ్స్ ఎల్సిఎం ఇస్ ఆల్వేస్ దేర్ మల్టిప్లికేషన్ కదా. బట్ నేనేం చేస్తా? సరే ఇక్కడ డినామినేటర్ లో 3 ఉంది కదా, లేనివి 5, 13 కదా. సో 13 5 65. ఎందుకంటే పైన 1 ఉంది. 65 1 65. మరి ఇక్కడ 5 ఉంది, లేనివి ఈ 3 ఈ 13. 13 3 39. పైన 2 ఉంది కదా, 39 2 78. మరి ఇక్కడ ఆల్రెడీ 13 ఉంది కదా, లేనివి 3 5. 3 5 15. ఇక్కడ 5 ఉంది. 15 5 75. ఎలిగేషన్ లోకి వచ్చేసింది. మరి ఒకసారి గమనించు, 65కి 78కి మధ్యలోనే 75 ఉంది కదా. క్లోజ్. నా బేసిక్ ఎలిగేషన్ లోకి వచ్చేసింది. 75లో నుండి 65 పోతే 10, 78లో నుండి 75 పోతే 3. సో మన సమాధానం 3:10. అనగా అలాయ్ 1ని 3 భాగాలు తీసుకున్నాడు, అలాయ్ 2ని 10 భాగాలు తీసుకున్నాడు. సో నా సమాధానం 3:10. ఆర్ఆర్బి జేఈ సిబిటి 1 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా, జాగ్రత్త. రీసెంట్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. The average age of students in a class is 15.8 years. స్టూడెంట్స్ మొత్తం యావరేజ్ ఎంత అంట? 15.8 years అంట. అందులో ఈ స్టూడెంట్స్ లో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు కదా. డన్. మరి బాయ్స్ యావరేజ్ ఎంత అంట? 16.4. గర్ల్స్ యావరేజ్ ఎంత అంట? 15.4. అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్? ఓకే, బాగా గమనించుప్పా. బాయ్స్ యావరేజ్ ఇంత, గర్ల్స్ యావరేజ్ ఇంత, ఓవరాల్ స్టూడెంట్స్ యావరేజ్ ఇంత. ఎలిగేషన్ ఫార్మాట్ లో కనబడతాను. క్లోజ్. బాయ్స్, గర్ల్స్,
బాయ్స్ ఎంత అంటే 16.4, గర్ల్స్ ఎంత అంటే 15.4, ఓవరాల్ గా ఎంత అంటే 15.8. ఎలిగేషన్ లోకి వచ్చేసిందిలా 16.4 లో 15.8 పోతే 0.6, 15.8 లో 15.4 పోతే 0.4, క్యాన్సల్ చేస్తే 2:3. సో ఆ తరగతి గదిలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి ఎంత అంటే 2:3 అని చెప్పు. ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో వచ్చిన ప్రశ్న, బేసిక్ క్వశ్చన్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ కేజీ ఆఫ్ షుగర్ కాస్టింగ్ 50 రూపీస్ పర్ కేజీ అంట. ఒక షుగర్ ఏమో 50 రూపాయల పర్ కేజీ ఉందంట, 50 రూపీస్ పర్ కేజీ. ఇది ఎన్ని కేజీలు కలపాలి అంటున్నాడు. హౌ మెనీ కేజెస్, ఆ హౌ మెనీ కేజెస్ నాకు తెలియదు కదా, ఎక్స్ కేజీ అనుకుంటా. మస్ట్ బి మిక్స్డ్ విత్ 30 కేజీ ఆఫ్ షుగర్. ఇంకొకటి ఉందంట 30 కేజీలు ఉందంట. ఈ షుగర్ కాస్ట్ ఎంత? ₹40 పర్ కేజీ. ఇదేమో 40 రూపీస్ పర్ కేజీ. మిత్రమా, ఒక టైప్ ఏమో 50 రూపీస్ పర్ కేజీ, బట్ దాని క్వాంటిటీ ఎంతో తెలియదంట. ఇంకొక టైప్ ఏమో 40 రూపీస్ పర్ కేజీ, దాని క్వాంటిటీ 30 కేజెస్ అంట. ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నాడు. సో దట్ బై మిక్సింగ్ దేర్ మే బి ఎ గెయిన్ ఆఫ్ 20% బై సెల్లింగ్ ద మిక్సర్ అట్ 54 రూపీస్ పర్ కేజీ. ఆ మిక్సర్ ఎంత కమ్మాడు? 54 రూపీస్ పర్ కేజీ. మరి 54 రూపీస్ పర్ కేజీ రాసుకుంటావా? ఎట్ రాసుకుంటావు? దాంట్లో 20% ప్రాఫిట్ ఉందంట. మీ చరణ్ సార్ నీకు చెప్పలేదా? మిత్రమా, మధ్యలో రాసుకునే విలువ ఎల్లప్పుడూ కాస్ట్ ప్రైస్ అయి ఉండాలి. అందులో ఎటువంటి లాభము ఎటువంటి నష్టము అందులో యాడ్ అయి ఉండకూడదు. మరి 20% ప్రాఫిట్ అంటే 1/5, 5 మీద 1 లాభం అంటే మొత్తం 6 భాగాలు. 6 భాగాల విలువ ఎంత? 54 రూపాయలు. నాకు కావాల్సింది ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ 5 భాగాలు. 6 లో 9 టైమ్స్ 5 9s 45. అది నా ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్. సో నేను 54 రాసుకోను పా, నేను రాసుకునేది 45 రూపీస్ పర్ కేజీ. క్లోజ్. ఎలిగేషన్ లోకి వచ్చేసిందా? ఈ 50కి 40కి మధ్యలోనే ఉన్న 45. సో 45లో నుండి 40 పోతే 5, 50లో నుండి 45 పోతే 5. సో రేషియో ఎంత అంటే 1:1. మరి నాకు కావాల్సింది ఏంటి? ఈ ఎక్స్ విలువే కదా. బాగా చూడు, బాగా చూడు. ఈ ఒక్క విలువ ఎంత అంటే 30 కేజీలు అంట. మరి ఈ ఒక్క విలువ కూడా 30 కేజీలే అవుతానులా. ఒకటి 30 అయితే ఈ ఒకటి కూడా 30 కాదు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ షుగర్ ఎన్ని కిలోగ్రామ్స్ ఉందంటే 30 కిలోగ్రామ్స్ అని చెప్పు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ లో వచ్చింది మిత్రమా, జాగ్రత్త. లేటెస్ట్ గా 2025 ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ లో అడిగిన ప్రశ్న. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కంటైనర్ హ్యాస్ ఎ కెపాసిటీ ఆఫ్ 20 gallons అండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్పిరిట్ అంట. ఒక పాత్ర మొత్తం ఎంత ఉంది అంటే 20 gallons ఉందంట. 20 gallons. ఈ 20 gallons మొత్తం ఏముందంట? స్పిరిట్ మాత్రమే ఉందంట. దాని నెక్స్ట్ ఏమన్నాడు? 4 gallons ఆఫ్ స్పిరిట్ ఈస్ డ్రాన్ అవుట్ అండ్ ఫిల్డ్ విత్ వాటర్. ఈ 20 gallons నుండి 4 తీసేసినాడు, మళ్ళా 4 వాటర్ కలిపినాడు. 4 తీసేసినాడు, 4 వాటర్ కలిపినాడు. అంటే క్వాంటిటీలో ఎటువంటి మార్పు లేదు. స్పిరిట్ తీసినాడు, వాటర్ కలిపినాడు. నెక్స్ట్ ఏమన్నాడు? దిస్ ప్రాసెస్ ఇస్ రిపీటెడ్ 3 times అంట. ఇలాంటి ప్రాసెస్ మొత్తం 3 సార్లు చేయబడిందంట. చూద్దాం. ఆల్రెడీ మనం ఏం చేయొచ్చు? 20 gallons లో ఎంత తీసేసినాడు? 4. నేను పార్ట్స్ కి వెళ్ళిపోతా. 4/20 అంటే 1/5. అనగా మొత్తం 5 భాగాలలో తీసివేసింది 1 భాగము. అనగా స్పిరిట్. స్పిరిట్ ఇనీషియల్ స్పిరిట్, ఇది ఇనీషియల్ స్పిరిట్. మళ్ళీ ఫైనల్ స్పిరిట్. ఫైనల్ స్పిరిట్. మొదట ఏం చేసినాడు వాడు? 5 భాగాలలో 1 భాగం తీసేసినాడు. అనగా ఇనీషియల్ గా 5 parts ఉంటే 1 భాగం తీసివేయడంతో 4 అయింది. ఇలాంటి ఎన్ని సార్లు రిపీట్ చేశాడు? 3 సార్లు చేశాడు. మరలా 5 4 అయింది, 5 4 అయింది. మరి 5 cube 125, 4 cube 64. అనగా ఇనీషియల్ గా ఈ 20 gallons 125 భాగాలు. ఫైనల్ గా తీయడం కలపడం చేయడం వల్ల ఫైనల్ గా ఉన్న స్పిరిట్ 64 భాగాలు. మరి వాడు ఏమడుగుతున్నాడు? హౌ మచ్ స్పిరిట్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద కంటైనర్. ఆ పాత్రలో స్పిరిట్ ఎంత భాగం మిగిలి ఉంది? మరి మిత్రమా, 125 కాస్త 64 అయ్యింది. ఈ 125 దేనికి సమానం? 20 gallonsలకు సమానము. సో 120 భాగాలు 20 gallons అయితే మిగిలిన 64 ఎన్ని గ్యాలన్లకు సమానము? క్లోజ్. 64 ఎన్ని గ్యాలన్లకు సమానం? ఏం చేయలేము, బ్రహ్మాండంగా చేస్తా. క్యాన్సలేషన్ కొట్టడమే. ఈ 0 క్యాన్సల్. 2లో 6 సార్లు. అవునా? ఇప్పుడు నాకు వచ్చేది ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 64/6. 2లో 3 times, 2లో 32 times. మరి నాకు మిగిలేది ఎంత?
10/2/3 10/2/3 యాడుంది పా 10.24 గ్యాలన్స్. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉన్న సబ్జెక్టు ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. గ్రూప్ డి లో ఈ స్థాయి ప్రశ్న రావడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 types of alloys possesses gold and silver in ratio 7:22 and 21:37. రెండు మిశ్రమ లోహాలు ఉన్నాయంట. ఒక్కొక్క లోహంలో గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది. సో అలాయ్ 1, అలాయ్ 2 ఏమంటున్నాడు? అలాయ్ 1, అలాయ్ 2. అలాయ్ 1 లో గోల్డ్ సిల్వర్, అలాయ్ 2 లో కూడా గోల్డ్ సిల్వర్. ఏ రేషియోలో ఉందంట? ఇదేమో 7:22 అంట, ఇదేమో 21:37 అంట. బాగుంది. ఇన్ వాట్ రేషియో షుడ్ దీస్ అలాయ్స్ బి మిక్స్డ్ సో యాజ్ టు హ్యావ్ ఎ న్యూ అలాయ్ ఇన్ విచ్ గోల్డ్ అండ్ సిల్వర్ వుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద రేషియో 25:62 అంట. ఈ రెండింటిని కలపాలంటపా. కలిపితే వచ్చే కొత్త మిశ్రమ లోహంలో గోల్డ్ సిల్వర్ 25:62 రేషియోలో ఉండాలంట. మరి ఏ నిష్పత్తిలో కలపాలి సోదరా అంటున్నాడు. అనగా ఇది ఎంత తీసుకోవాలి, ఇది ఎంత తీసుకోవాలి? ఇలాంటి క్వశ్చన్స్ చేసినలా ఒకటేమో ఇంత, ఒకటేమో ఇంత, కలిపితే ఇంత. ఇందాకే చేసినలా ఈ ప్రశ్న. మరి ఇక్కడ ఏం రెఫరెన్స్ తీసుకుంటా? నేను గోల్డ్ రెఫరెన్సే తీసుకుంటా. గోల్డ్ రెఫరెన్సే తీసుకుంటా. దాని మొదటి దాంట్లో గోల్డ్ 7 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 29 భాగాలు. అనగా 7/29. మరి రెండవ దాంట్లో గోల్డ్ ఎన్ని భాగాలు? 21 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నది? 58 భాగాలు ఉంది. మరి మూడవ దాంట్లో అనగా రెండింటిని కలపగా వచ్చే మిశ్రమ లోహంలో గోల్డ్ ఎన్ని భాగాలు? 25 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు ఉండటం జరిగింది? 87 భాగాలు ఉంది. క్లోజ్. ఒకటేమో ఇంత, ఒకటేమో ఇంత, ఓవరాల్ గా ఇంత. ఎలిగేషన్ చెయ్యలేమా? సార్ కొంచెంసేపు వెయిట్ చేయి. ఎలిగేషన్ చేయాలంటే ఇవన్నీ భిన్నాలలో ఉన్నాయి కదా, ఎల్సిఎం తీసి కొట్టేయలేమా? మరి 29, 58, 87 పెద్ద సంఖ్య ఏది? ఎల్సిఎం తీయాలంటే 87. 87 29లో పోతుంది, కానీ 58లో పోదు. 87 రెండ్ల 174. ఆ 174 29లో పోతుంది, 58లో పోతుంది, 87లో కూడా పోతుంది. సార్ మరి 29లో ఎన్ని సార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. 9 లో 6 times 54. 4 అనే యూనిట్ డిజిట్ 6 times లో వస్తా ఉంది కదా. సో 29లో 174 6 times. సో 7 6 42. 58లో 174 ఎన్ని సార్లు అంటే 3 సార్లు పోతుంది. 8 3 24 అనగా 4 యూనిట్ డిజిట్ లో ఉంది, 3 సార్లు పోతుంది. 58లో 3 times 21 3 63. మరి మిశ్రమం కలిపితే 87, రెండుల 174. మరి 2 25 × 2 50. క్లోజ్. వచ్చేసినలా బేసిక్ ఎలిగేషన్ కాన్సెప్ట్ లెక్క తీసుకొచ్చినలా 42కు 63కు మధ్యలోనే ఉన్న 50 కూడా. క్లోజ్. 50లో నుంచి 42 పోతే 8, 63లో నుంచి 50 పోతే 13. సో ఏ నిష్పత్తిలో కలిపాడు అంటే 13:8. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. అనగా ఇదేమో 13 భాగాలు తీసుకున్నాడు, ఇదేమో 8 భాగాలు తీసుకున్నాడు. క్లోజ్. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2025. ఏ జూ హ్యాస్ సమ్ పీజియన్స్. కొన్ని పీజియన్స్, కొన్ని ర్యాబిట్స్ అనగా కొన్ని పావురాలు ఉన్నాయంట, కొన్ని కుందేళ్లు కూడా ఉన్నాయంట. అయితే ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ ఈజ్ 200, మొత్తం తలకాయలు 200 ఉన్నాయంట. ఏందంట? పిజియన్లు ఉన్నాయి, ర్యాబిట్లు ఉన్నాయి, మొత్తం తలకాయలు 200 ఉన్నాయంట. అంటే అర్థమైంది. ఇండైరెక్ట్ గా ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? ఏం 200 తలకాయలు ఉంటాయా మనిషికి? ఒక్కొక్కరికి ఒక తలకాయే ఉంటది. అంటే పిజియన్ కి ఒక తలకాయే, ర్యాబిట్ కి ఒక తలకాయే. ఇండైరెక్ట్ గా పీజియన్స్ ప్లస్ ర్యాబిట్స్ టోటల్ ఎన్ని అంటే 200 ఉన్నాయి అంటున్నాడు పా. దాని మరి నెక్స్ట్ ఏమన్నాడు? అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ అంటే మొత్తం కాళ్ళను కలిపితే 580 కాళ్ళు ఉన్నాయంట. మరి కాళ్ళు సమానంగా ఉండవు కదా. ఒకసారి గమనించు, కాన్సెప్ట్ వినాల్సిందే. పీజియన్ కి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2 legs ఉంటాయి పీజియన్ కి అయితే. మరి ర్యాబిట్ కి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 legs ఉంటాయి. ఇది డిఫరెన్స్ ఉంది. సో 580లో నేను ఖచ్చితంగా పావురం ఎన్ని ఉన్నాయి, కుందేళ్లు ఎన్ని ఉన్నాయో చెప్పలేను కదా. అప్పుడు నేనేం చేస్తా? మొత్తం లెగ్స్ ఎన్ని అన్నాడు? 580 legs అన్నాడు. నేను ఎలిగేషన్ ప్రకారం ఎలా చేస్తాను అంటే మిత్రమా 200 కదా మొత్తము. అంటే పిజియన్స్ ర్యాబిట్స్ కలిపి 200 కదా. నేను మొత్తం పిజియన్సే అనుకుంటా. అప్పుడు ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి? కాళ్ళు, లెగ్స్. ఇప్పుడు మొత్తం 200 అంటే ఒక్కొక్క పిజియన్ కి 2 legs కదా. 200 2s 400 legs. ఫర్ సపోజ్ మొత్తం ర్యాబిట్సే అనుకుంటా. అప్పుడు 200 4s 800. ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నా?
కాళ్ళు తీసుకున్నా, లెగ్స్. ఎందుకంటే నా దగ్గర లెగ్స్ రెఫరెన్స్ ఉంది 580. సో పీసిఎన్ కి 2 కాళ్ళు కాబట్టి మొత్తం 200, 2 400. ర్యాబిట్ కి 4 కాళ్ళు కాబట్టి 204, 800. సో ఇప్పుడు చూడు 400కి 800కి మధ్యలోనే ఉందా 580, క్లోజ్ ఉంది కదా. 800 లో నుంచి 580 పోతే 220, 400 లో నుంచి 580 పోతే 180. క్యాన్సిలేషన్ కొట్టుపా. 2లో 11 టైమ్స్, 2లో 9 టైమ్స్ అనగా ఆ పిజియన్స్ ర్యాబిట్స్ మొత్తం నాకు వచ్చింది 20 భాగాలు. మరి ఆ 20 భాగాల విలువ ఎంత చెప్పినాడు వాడు? 200 ఉన్నాయంట, మొత్తం 200 ఉన్నాయంట. నాకు వచ్చింది 20 భాగాలు, ఆ 20 భాగాలు 200 అంటున్నాడు. మరి క్వశ్చన్ లో ఏమడిగాడు? నెంబర్ ఆఫ్ పిజియన్స్ ఇన్ ద జూ. ఆ జూలో ఉన్న పావురాల సంఖ్య ఎంత? మరి పావురాలు ఇదే కదా, పావురాలు ఎన్ని భాగాలు వచ్చినాయి? 11 భాగాలు వచ్చినాయి. 20 భాగాలు 200 అయితే 11 భాగాలు 110. సో దేర్ ఆర్ 110 పిజియన్స్ ఇన్ దట్ జూ. క్లియరా? ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో వచ్చిన ప్రశ్న, ఇంపార్టెంట్ మిత్రమా, జాగ్రత్త. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ వాట్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్ కాస్టింగ్ 32 per liter అంట. ఏం కలపాలంట? నీరు కలపాలంట. దేనికి కలపాలంట? మిల్క్ కి కలపాలంట. ఆ మిల్క్ కాస్ట్ ఎంత? 32 per liter. అనగా మిల్క్ కాస్ట్ ఏమో ₹32 per liter. ఏ రేషియోలో కలపాలి? అప్పుడు నేను ఆ మిక్సర్ ని 28 rupees per liter కి అమ్ముకుంటాను. ఇది క్వశ్చన్. ఇన్ వాట్ రేషియో, ఏ నిష్పత్తిలో, ఎలిగేషన్కి వచ్చేసినలా అయితే మిల్క్ 32 rupees per liter ఉంది, ఆ మిశ్రమాన్ని నేను 28 rupees కి అమ్ముతా. అయితే ఏ నిష్పత్తిలో కలపాలి? మిత్రమా, పాలు అయితే డబ్బులు పెట్టి కొనుక్కుంటాము, నీళ్లు కొనుక్కుంటామా? నీళ్లు ఫ్రీగా వచ్చినట్టే కదా లెక్క. అంటే వాడికి నీరుకు పెట్టే ఖర్చు ఎంత అంటే 0 rupees. పాలోడేమి నీళ్లు కొనకచ్చి కలపడు, కొనకచ్చి కలిపితే క్లాస్ కదుపా, యాయో ఒకటి కుళాయి నీళ్లు కలిపేశాడు వాడు, అవునా? అంతే కదా. సో నాకు వాటర్ ఇంత, మిల్క్ ఇంత, మిశ్రమం ఇంత. బేసిక్ ఎలిగేషన్ కాన్సెప్ట్ లోకి వచ్చింది. ఇంకా రేషియో పట్టలేము. 32లో నుంచి 28 పోతే 4, 28లో నుంచి 0 పోతే 28, 4లో 1 టైమ్, 4లో 7 టైమ్స్. అయిపోయింది. 1:7 ఆన్సర్. క్లోజ్. ఆర్ఆర్బి జేఈలో వచ్చింది, జూనియర్ ఇంజనీర్ సిబిటి 1లో వచ్చిన ప్రశ్న. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉన్న కాన్సెప్ట్. వాటర్ ఎటువంటి కాస్ట్ అవ్వదు, 0 rupees అని తీసుకుంటేనే నువ్వు ముందుకు ప్రొసీడ్ కాగలవు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. A sum of ₹41 was divided among 50 students అంట. ఎన్ని రూపాయలు? 41 రూపాయలు. ఎంతమంది స్టూడెంట్స్ కి పంచాడు? 50 స్టూడెంట్స్ కి పంచడం జరిగింది. క్లియరా? క్లియర్. ఏమంటున్నాడు? ఇఫ్ ఈచ్ బాయ్ గెట్స్ 90 పైసా అండ్ ఈచ్ గర్ల్ గెట్స్ 65 పైసా. బాయ్ గర్ల్ ఇచ్చినాడు మిత్రమా. ఈచ్ బాయ్, ఈచ్ గర్ల్, ఈచ్ బాయ్ కి ఎంత వస్తా ఉంది? 90 పైసా. మరి ఈచ్ గర్ల్ కి ఎంత వస్తా ఉంది? 65 పైసా. మరి హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? ఒక్కొక్కడికి, వీడికేమో 90 పైసలు, వీడికేమో 65 పైసలు. అనగా ఒకడికి ఇంత, ఒకడికి ఇంత. ఓవరాల్ గా ఎంత కావాలి కదా? ఓవరాల్ గా 50 మంది విద్యార్థులు. ఉన్న సొమ్ము 41 రూపాయలు. 50 మంది విద్యార్థులకు 41 రూపాయి. ఎంత మందికి, ఒక్కొక్కడికి ఎన్ని పైసలు వస్తుందో చెక్ చేద్దాం. సో 41 rupees by 50 స్టూడెంట్స్. ఇది ఏమైతుంది? 5 8s 40. మరి పాయింట్ పెట్టుకుంటే 5 2s 10. 8.2 by 10 అనగా 0.82 పైసా వస్తుంది. మిత్రమా, ఒక్కొక్కడికి ఏమో బాయ్స్ కి 90 పైసా, గర్ల్స్ కి 65 పైసా. మరి ఓవరాల్ గా ఎంత పైసా అంటే 41 రూపాయలు 50 మందికి పంచితే 0.82 పైసా. నాకు ఆ విలువే కదా కావాల్సింది. సో ఒకటేమో ఇంత, ఒకటేమో ఇంత, ఓవరాల్ గా ఇంత. బాయ్స్ కి గర్ల్స్ కి కలిపి కొట్టినప్ప అంతే. ఏం చేయలా? 0.82 పైసా వచ్చింది. ఎలిగేషన్ చేయలేమా? బ్రహ్మాండంగా చేయొచ్చు, బేషుగ్గా చేయొచ్చు. మరి 65 పైసాల నుండి 82 పైసా పోతే ఇది కూడా పైసానే. 0.82 అంటే 82 పైసా అని అర్థం. మళ్ళా కన్ఫ్యూజన్ గా పెట్టినావు ముఖము, నాకు అర్థమైతుంది. 65లో 82లో 65 పోతే ఎంత? 17. మరి 82లో నుంచి 90 పోతే ఎంత? 8. సో ఏ రేషియోలో బాయ్స్ గర్ల్స్ ఉన్నారంటే 17:8 రేషియోలో ఉన్నారు. మరి నాకు మొత్తం విద్యార్థులు ఎంతమంది అన్నాడు? 50 మంది విద్యార్థులు. నాకు వచ్చిన భాగాలు ఎన్ని? 25 భాగాలు. 25 భాగాలకు 50 మంది విద్యార్థులు అంటే మరి హౌ మెనీ బాయ్స్ అంట? బాయ్స్ ఎన్ని భాగాలు? 17 భాగాలు. క్లోజ్. 25లో 2 సార్లు 17, 2 34. ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో వచ్చింది. కాన్సెప్చువల్ క్వశ్చన్. ఎలిగేషన్ మీద నీకు ఎంత గ్రిప్ ఉందో చెక్ చేయడానికి ఇచ్చాడు. బాయ్స్ సపరేట్ గా అయితే 90 పైసా, గర్ల్స్ సపరేట్ గా అయితే 65 పైసా. ఇద్దరికి కలిపి అయితే
ఈ 41 రూపాయలు 50 మందికి 82 పైసలు. బేసిక్ అలిగేషన్ స్ట్రక్చర్ క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ ప్యూర్ ఆల్కహాల్ హ్యాస్ టు బి యాడెడ్? ఆల్కహాల్ కలపాలి అంట దేనికి? 400 ml ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ 15% ఆల్కహాల్ అంట. మిత్రమా ఏముంది? 400 ml సొల్యూషన్ ఉంది. ఇందులో ఏమున్నాయి? ఆల్కహాల్ వాటర్ గల మిశ్రమం ఉంది. అందులో సొల్యూషన్ కంటైన్స్ 15% ఆల్కహాల్ అంట. అనగా ఇదేమో 15% ఉంటే ఇదేమో 85% ఉన్నట్టే కదా. మరి నేను ఎప్పుడు ఇది తీసుకోను కదా. 5లో 3 టైమ్స్, 5లో 17 టైమ్స్, అనగా 3:17 నా రేషియో. మిత్రమా ఎరేస్ చేస్తున్నా, ఇవన్నీ రాసుకోకూడదు పా. మైండ్ క్యాలిక్యులేషనే. 1585 అంటే 3:17 నీకు చూపించడానికి రాసిన అంతే. సో 3:17 రేషియోలో ఉంది. క్లియరా? ఏమి కలపాలంట? హౌ మచ్ ప్యూర్ ఆల్కహాల్ అంటే వాడు కలపాల్సింది ఏంటి అంటే ఆల్కహాల్ కలపాలి అంట. కలిపితే కొత్తగా వచ్చే మిశ్రమంలో టు చేంజ్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద మిక్సర్ టు 32%. ఇప్పుడు ఆ కొత్తగా వచ్చే మిశ్రమంలో ఆల్కహాల్ ఏమవ్వాలంట? 32% అవ్వాలంట. అప్పుడు ఆల్కహాల్ 32% అయితే వీడు ఏమవుతాడు? 68%. క్యాన్సిలేషన్ చెయ్యి. 4లో 8 టైమ్స్, 4లో 17 టైమ్స్. నేను రాయాల్సింది 80-17. నీకు క్యాన్సిలేషన్ చూపించడానికి మాత్రమే రాసా. సో ఇదంతా ఎరేజ్. ఇంకా 8:17 బేసిక్ మిక్సర్స్ క్వశ్చన్ లేక వచ్చిందిలా. ఏముంది ఈడ? నాకు వాటర్ కలపలే అంటే వాటర్ ఈడ 17 భాగాలే, ఈడ 17 భాగాలే, సరిపోయింది. మరి ఈ 3 కాస్త 8 అయ్యింది అంటే ఎన్ని భాగాలు పెరిగింది? 5 భాగాలు. 5 భాగాలు దేనికి పెరిగింది? ఎక్స్ లీటర్స్ యాడ్ చేయటం వలన లేదా ఎంఎల్ యాడ్ చేయటం వలన. మరి నాకు రెఫరెన్స్ ఏముంది? ఈ 17 + 3 ఎన్ని భాగాలు? 20 భాగాలు. ఈ 20 భాగాలు ఎంత? 400 ml. సో 20 పార్ట్స్ 400 ml అయితే 5 పార్ట్స్ ఎంత? 5లో 4 టైమ్స్, 4లో 100 టైమ్స్, 100 ml. క్లియరా? క్రిస్టల్ క్లియర్. బేసిక్ మిక్సర్స్ క్వశ్చన్ పై ఏమి లేదు దీంట్లో. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ లో వచ్చిందంట. అంటే నీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసే మెయిన్స్ పరీక్ష 2025లో వచ్చిన ప్రశ్న. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, an alloy contains కాపర్, జింక్, నికెల్ ఇన్ రేషియో 5:3:2. ఒక మిశ్రమ లోహంలో కాపర్ ఉంది, జింక్ ఉంది, నికెల్ ఉంది. ఏ రేషియోలో ఉందంట? 5:3:2 రేషియోలో ఉందంట. మరి నెక్స్ట్ ఏమన్నాడు? వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ నికెల్ దట్ మస్ట్ బి యాడెడ్? ఏం యాడ్ చేయాలంట? నికెల్ యాడ్ చేయాలంట. నికెల్ యాడ్ చేయాలంట. దట్ మస్ట్ బి యాడెడ్ టు 100 kg ఆఫ్ దిస్ అలాయ్. ఏ అలాయ్? ఈ అలాయ్ మొత్తం ఎంత ఉంది అంటే 100 kg ఉందంట. ఈ అలాయ్ మొత్తం 100 kg. ఆ 100 kg అలాయ్లో కాపర్, జింక్, నికెల్ 5:3:2 రేషియోలో ఉంది. దానికి ఎంత నికెల్ ని కలపాలి? అలా కలపగా నాకు వచ్చే ఫలిత మిశ్రమ లోహంలో కాపర్, జింక్, నికెల్ 5:3:3 రేషియోలో ఉండాలంట. కలిపినది ఏంటి? నికెల్ కదా. సో నికెల్ లో మార్పు రావాలా? జింక్ లో రాకూడదు, రాలా. 3:3 సరిపోయింది. కాపర్ లో కూడా రాకూడదు, రాలా. 5:5 సరిపోయింది. మరి 2 నుంచి 3 అయ్యింది అంటే ఈ ఎన్ని భాగాలు పెరిగింది మిత్రమా? 1 భాగం పెరిగింది. ఆ 1 భాగం ఎందుకు పెరిగింది? ఈ ఎక్స్ కలపటం వల్ల పెరిగింది. మరి నాకు రెఫరెన్స్ ఏమన్నా ఉందా? ఒకసారి చూడు. ఈ 5, 3, 2 ఎన్ని భాగాలు? 10 భాగాలు. ఈ 10 భాగాల విలువ ఎంత ఇచ్చినాడు? 100 kg. క్లోజ్. 10 భాగాలు 100 kg అయితే 1 భాగం ఎంత? 10లో 10 సార్లు 10 × 1 10 కిలోగ్రాములు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఆర్ఆర్బి గ్రూప్ డి లో వచ్చిన ప్రశ్న. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన ప్రశ్న. జాగ్రత్త మిత్రమా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎప్పుడు రెండింటికే చేసే వాళ్ళ మిక్సర్స్. ఇప్పుడు 3 ఇచ్చినాడు, రేపు 4 ఇచ్చాడు, మన్నాడు 5 ఇచ్చాడు, ఏం చేయలేం. కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ఆఫ్ type 1 rice is ₹15 per kilogram and type 2 rice is 20 per kilogram. type 1 rice ఎంతంట? 15 రూపీస్ అంట. ఇదేమో టైప్ 1 రైస్. మరి టైప్ 2 రైస్ ఎంతంట? 20 రూపీస్ పర్ కిలోగ్రామ్ అంట. అయితే ఈ బోత్ టైప్ 1 అండ్ టైప్ 2 ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో 2:3. ఈ రెండింటిని 2:3 నిష్పత్తిలో కలిపాను. అలా కలపగా నాకు వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ పర్ కేజీ మిక్స్డ్ వెరైటీ? ఆ మిశ్రమం యొక్క ధర ఎంత అంటున్నాడు. రివర్స్ లో వచ్చినాడు. ఎప్పుడు ఇది 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 ఇచ్చి నిష్పత్తి అడిగేవాడు. ఎప్పుడు అదే అడగలనా? మధ్యలో అడగకూడదు, అడగచ్చు. మనం బేసిక్ కాన్సెప్ట్ లో ఏం చేయొచ్చు అంటే
ఈ 15 రూపాయలని ఎన్ని కిలోలు కలిపాడు? 2. 15 2 30 ప్లస్ ఈ 20ని ఎంత కలిపాడు? 23ల 60. మొత్తం క్వాంటిటీ ఎంత? 2 + 3 5. సో 90/5 ఎంత? 18 రూపీస్. అనగా ఈ మిశ్రమం యొక్క ధర ఎంత అంటే 18 రూపాయలు. బేసిక్ యావరేజ్ క్వశ్చన్, అంటే యావరేజ్ లో చేసేయచ్చు. 15 రూపాయలు ఎన్ని కలిపాడు అంటే 2 భాగాలు, 20 రూపాయలు ఎంత కలిపాడు అంటే 3 భాగాలు. సో 15 × 2 30, 20 × 3 60. మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ యావరేజ్ కొట్టినలా. సో 90/5 ఎంత అంటే 18 రూపీస్. ఆ మిశ్రమం యొక్క ధర ఎంత అంటే 18 రూపాయలు. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా, ఇంపార్టెంట్, జాగ్రత్త. నెక్స్ట్ క్వశ్చన్. 8 kg ఆఫ్ ఎ మెటల్ కంటైన్స్ 1/5 కాపర్ అండ్ ద రెస్ట్ ఈస్ జింక్ అంట. అనగా కాపర్ ఉంది, జింక్ ఉంది. కాపర్ ఎంత ఉంది? 1/5 కాపర్ ఉంది. అంటే 1/5 కాపర్ అంటే అర్థమైంది మొత్తం 5 భాగాలలో ఒక భాగం కాపర్ ఉంది అని. మరి ఒక భాగం కాపర్ ఉంటే రిమైనింగ్ 4 parts జింకే కదా. మరి ఈ మెటల్ ఎన్ని కిలోగ్రాములు అంట? 8 kilograms అంట. క్లోజ్. నెక్స్ట్ ఏమన్నాడు? అనదర్ 5 kg మెటల్ కంటైన్స్ 1/6 కాపర్ అంట. ఇంకొక మెటల్ ఉంది, దాంట్లో 1/6 పార్ట్ కాపర్, అంటే మొత్తం 6 భాగాలలో ఒక భాగం కాపర్ ఉంది. అనగా ఒక భాగం కాపర్ ఉందంటే మిగిలిన 5 భాగాలు జింకే కదా. అది ఎన్ని కిలోగ్రాములు ఉందంట? 5 కిలోగ్రాములు ఉందంట. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాపర్ అండ్ జింక్ ఇన్ ద మిక్చర్ ఆఫ్ దీస్ 2 మెటల్స్? ఈ రెండింటిని కలిపితే వచ్చే ఫలిత మిశ్రమంలో కాపర్ జింక్ ఎంత అంటున్నాడు. మిత్రమా, కలపటానికంటే ముందు మనం రెండింటిని సమానం చేసుకోవాలి కదా. ఈ 1 + 4 ఎంత ఉంది? 5 parts ఉంది. 1 + 5 ఎంత ఉంది? 6 parts ఉంది. మనం సమానం చేసుకోవాలంటే దీంతో దీన్ని మల్టిప్లై చేస్తానులా. సేమ్ అదే చేస్తా, ఇంకేం చేయని. 6 తీసిపోయి ఇంటూ 6, ఈ 5 తీసుకొచ్చి ఇంటూ 5. సేమ్ ఏమి చేయలా. ఫస్ట్ రెండింటిని సమానం చేసుకోవాలా. సమానం చేసుకోవాలంటే 1 + 5 6 parts. ఈ 6 parts తో దీన్ని మల్టిప్లై చేస్తా. 1 + 4 5 parts. ఈ 5 parts తో దీన్ని మల్టిప్లై చేస్తా. ఎందుకంటే సమానంగా లేవు కదా, సమానం చేసుకోవాలా. 8 6 ఎంత? 48. 5 5 ఎంత? 25. సో 25 1s 25. 25 లో 5 times 125. 48 1s 48. 48 4s ఎంత? 192. క్లోజ్. రెండు సమానమైన. ఇప్పుడు 48 25 ఏమైతుంది మిత్రమా? 73. అంతేనా? 73. 192 125 ఏమైతుంది మిత్రమా? 317 అవ్వటం జరుగుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 73:317. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి కాన్సెప్ట్. చరణ్ సార్ క్లాసు ఆర్ఆర్బి జేఈ సిబిటి 2లో వచ్చింది. జూనియర్ ఇంజనీర్ మెయిన్స్ ఎగ్జామ్ లో అడిగిన ప్రశ్న మిత్రమా, చాలా ఇంపార్టెంట్. మొదటగా వీటిని సమానం చేసుకోవాలా. ఇది ఒక్కటి తెలిస్తే అయిపోయింది, మిగతాదంతా సేమ్ టు సేమ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ జార్ ఫుల్ ఆఫ్ విస్కీ. ఒక జార్ ఉందంటపా, దాంట్లో విస్కీ ఉందంట. ఏముందంట? విస్కీ అంటానే మా వాడు నవ్వుతాడు. ఇప్పుడు కాదు, పరీక్ష అయిపోయి ఉద్యోగం కొట్టినాక ఆ సక్సెస్ లో తాగు, ఆ కిక్కే వేరు. మరి ఏముందంట? విస్కీ కంటైన్స్ 40% ఆల్కహాల్ అంట. అనగా ఈ విస్కీలో ఆల్కహాల్ ఉంది, వాటర్ ఉంది. ఆల్కహాల్ ఎంత ఉంది? 40%. మరి ఆల్కహాల్ 40% ఉంటే వాటర్ ఎంత? 60%. 40కి 60కి రేషియో 2:3. నెక్స్ట్ ఏమన్నాడు? ద పార్ట్ ఆఫ్ ద విస్కీ ఈస్ రీప్లేస్డ్ బై అనదర్ కంటైనింగ్ 90% ఆల్కహాల్. నౌ ద పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ వాస్ ఫౌండ్ టు బి 26%. ఇదంతా ఎందుకు పసోది? మొదటి దాంట్లో ఏం చేసినాడు వాడు? 40% ఆల్కహాల్, అది రీప్లేస్డ్ బై రెండవ దాంట్లోకి ఏమైంది? 19%కి వచ్చింది. ఓవరాల్ గా రెండింటిని మిక్స్ చేయగా 26%కి వచ్చింది. చూడు, విస్కీతో నిండిన ఒక జాడీలో 40% ఆల్కహాల్ ఉంటుంది. ఆ విస్కీలోని కొంత భాగాన్ని 19% ఆల్కహాల్ ఉన్న మరొక దానితో భర్తీ చేశారు. అంటే ఈ 40%లో కొంత భాగాన్ని మరొక 19% ఆల్కహాల్ ఉన్న జాడీతో భర్తీ చేశారంట. అనగా ఒకటేమో 40, ఒకటేమో 19. మరి ఇలా చేయగా ఇప్పుడు ఆల్కహాల్ శాతం 26%గా ఉంది. ఒకటేమో ఇంత, ఒకటేమో ఇంత. ఇందులో దీన్ని భర్తీ చేయగా ఓవరాల్ గా 26. బేసిక్ ఎలిగేషన్ కొట్టలేము. ఇంత కాడికి ఏముంది దీంట్లో? 26 లో నుంచి 19 పోతే 7, మరి 26 లో నుంచి 40 పోతే 14. అనగా ఎంత? 1:2. బాగా గమనించు. ఇప్పుడు ఏమన్నాడు? ఎంత భాగాన్ని రీప్లేస్ చేశాము అన్నాడు. మిత్రమా, ఇదే ఇంపార్టెంట్. వాడు రేషియో అడగట్లా, ఎంత భాగాన్ని రీప్లేస్ చేశాము అన్నాడు.
ఈ 40లో 19 తీసుకొచ్చి పెట్టినాం అంటే ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలు ఉంది? 3 భాగాలు ఉంది. అవునా? ఈ 3 భాగాలలో దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టినాం కదా, అంటే దీంట్లో ఒక భాగమే ఉంది. మిగిలిన కొంత భాగం ఎంత అంటే 2 భాగాలే కదా. మొత్తం 3 భాగాల్లో ఇక్కడ ఒక భాగమే ఉంది. మరి మనం దీన్ని ఎంత తీసుకొని రావాలా? 2 భాగాలు తీసుకొని రావాలి. 2/3. ఇంపార్టెంట్ మిత్రమా, మొదటి జాడీలో విస్కీ 40% ఉందంట. ఈ 40%లో దాన్ని భర్తీ చేయటానికి మరొక జాడీ 19% ఆల్కహాల్ తో ఉన్న మరొక జాడీని తీసుకువచ్చి కలపడం జరిగింది. అలా రెండింటిని కలపడం ద్వారా మిశ్రమ జాడీలో 26% ఆల్కహాల్ ఉంది. ఒకటేమో ఇంత, ఒకటేమో ఇంత, ఓవరాల్ గా ఇంత. రేషియో గట్న 7:14, 1:2. అయితే వాడు రేషియో అడగట్లా, ఎంత భాగాన్ని భర్తీ చేశారు అంటున్నాడు. మొత్తం ఎన్ని భాగాలు ఉంది? 3 భాగాలు. ఈ 3 భాగాలలో మొదటి జాడీలో ఒక భాగమే ఉంది కదా, అనగా భర్తీ చేయవలసింది ఇంకా ఎంత ఉంది? 2 భాగాలు. ఆ 2 భాగాలు తీసుకొచ్చి దీంట్లో భర్తీ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఎంత అంటే 2/3. క్లియరా? కాన్సెప్చువల్ క్వశ్చన్. ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా, జాగ్రత్తగా చేయాలా. రెగ్యులర్ ప్యాటర్న్ క్వశ్చన్ అయితే కాదు, ఇది డిఫరెంట్ క్వశ్చన్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ వాట్ రేషియో మస్ట్ ఏ పర్సన్ మిక్స్ 3 kinds of sugar కాస్టింగ్ 60 rupees, 75 rupees, 90 rupees per kg? ఒకటేమో 60 రూపాయలు ఉందంట, ఒకటేమో 75 రూపాయలు ఉందంట, ఇంకొకటేమో 90 రూపాయలు ఉందంట. ఈ మూడింటిని కలపాలంట. కలిపి వాడు ఆ మిశ్రమాన్ని 80 రూపాయలకి అమ్మాలంట. అలా అమ్మాలి అంటే ఇది ఎంత, ఇది ఎంత, ఇది ఎంత అంటే ఇది ఎంత భాగాలు కలపాలి, ఇది ఎన్ని భాగాలు కలపాలి, ఇది ఎన్ని భాగాలు కలపాలి. రివర్స్ లో ఇచ్చాడు ప్రశ్న. ప్రతిసారి 2 ఇచ్చేవాడు, ఇప్పుడు 3 ఇవ్వటం మొదలు పెట్టాడు. మరి ఏ నిష్పత్తిలో కలపాలా అంటున్నాడు. నేను ఆప్షన్స్కి వెళ్ళిపోతా, ఫాస్ట్గా అవుతుంది. ఆప్షన్ 1 1:2:3, 1, 2, 3 అనుకుంటా. చూద్దాం. ఇందాక మనం ఏం చేసినాం? ఒక ప్రశ్న గుర్తు చేసుకోవాలా, ఖచ్చితంగా రివిజన్ చేస్తానే ఉండాలా. మనం ముందు చేసిన ప్రశ్నలను ఖచ్చితంగా స్మరించుకోవలసిందే. ఒక్కసారి చూడు చూడు చూడు, గుర్తు చేస్తా, చూడాలా. ఏ ప్రశ్న మిత్రమా? ఏ ప్రశ్న అంటే జాగ్రత్తగా చూడు. యావరేజ్ తో చేసిన ప్రశ్న ఒకటి ఉంది కదా. డన్. ఇక్కడ ఏం చేసినాం? 15 రూపాయలు ఉన్నది 2 భాగాలు తీసుకున్నాడు, 20 రూపాయలు ఉన్నది 3 భాగాలు తీసుకున్నాడు. అనగా 15 × 2 30, 20 × 3 60, మొత్తం 5 భాగాలు. యావరేజ్ ప్రైస్ 18 రూపాయలు అని చేసినలా. సేమ్ ఇదే క్వశ్చనే. ఇక్కడేమో 2 ఉన్నాయి, అక్కడేమో 3 ఉన్నాయి. బాగా గమనించు, బాగా గమనించు, బాగా గమనించాలా. ఇదే కాన్సెప్ట్ అంటే ఒక దాంతో ఒక దాన్ని రిలేట్ చేసి చదువుకున్నప్పుడే నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. సో 60 ఎన్ని భాగాలు? 1 భాగం. సో 60 రూపీస్. 75 ఎన్ని భాగాలు? 2 భాగాలు, 150 రూపీస్. 90 ఎన్ని భాగాలు? 3 భాగాలు, 270 రూపీస్. 270 రూపీస్. మొత్తం ఎన్ని భాగాలు? 1, 2, 3 అనగా 6 భాగాలు. సో దీని ఆన్సర్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఆప్షన్ వెరిఫికేషన్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్. చాలా ఫాస్ట్ చేయొచ్చు. మరి 150, 60, 210, మరి 480 అవుతుంది. బై 6 ఎంత వచ్చింది? 80 రూపీస్ వచ్చింది. వాడు నాకు మిశ్రమం కూడా ఎంత చెప్పినాడు? 80 రూపీస్ చెప్పినాడు. సరిపోయినలా. సో ఆప్షన్ వెరిఫికేషన్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్స్. సో ఆన్సర్ ఎంత అంటే 1:2:3. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో వచ్చిన ప్రశ్న. ఏం లా మిత్రమా, 60 రూపాయలది ఒకటి ఉంది, 75 రూపాయలది ఒకటి ఉంది, 90 రూపాయలది ఒకటి ఉంది. వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే వాడు యావరేజ్ గా ఆ మిశ్రమాన్ని 80 రూపీస్ అమ్మొచ్చు అన్నాడు. ఆ నిష్పత్తి ఆప్షన్స్ లో కనపడతానులే. డైరెక్ట్ గా మల్టిప్లై చేసి కోడితే 80 రూపాయలు ఎక్కడైతే వస్తుందో అదే నా ఆన్సర్. నీకు కావాల్సింది 80 రూపీస్. 80 రూపీస్ ఏ రేషియో దగ్గర అయితే వస్తుందో అదే నీ ఆన్సర్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025 లేటెస్ట్ గా జరిగిన క్వశ్చన్, అంటే లేటెస్ట్ ప్యాటర్న్ క్వశ్చన్. జాగ్రత్త. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ట్రావెల్డ్ డిస్టెన్స్ ఆఫ్ 90 కిలోమీటర్స్ ఇన్ 9 hours. ఒక వ్యక్తి 90 కిలోమీటర్ల ప్రయాణాన్ని 9 గంటల్లో పూర్తి చేశాడంట. బాగుంది. హీ ట్రావెల్డ్ పార్ట్లీ ఆన్ ఫుట్ అట్ 8 km/h. ఈ మొత్తం ప్రయాణంలో వాడు పాదయాత్ర చేశాడంట. ఎంత? 8 km/h పాదయాత్ర చేసినాడు. అండ్ పార్ట్లీ ఆన్ బైసైకిల్ అట్ 17 km/h. మిగిలిన కొంత భాగాన్ని బైసైకిల్ మీద వెళ్ళాడు, అది కూడా 17 km/h స్పీడ్ తో. ఇక్కడ ఏం తెలిసింది నాకు? స్పీడ్ కదా తెలిసింది నాకు. ఓవరాల్ గా 90 కిలోమీటర్స్ ని 9 hours లో ట్రావెల్ చేశాడంట. మరి స్పీడ్ ఈస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ 90 కిలోమీటర్స్, టైమ్ 9 hours అనగా ఓవరాల్ గా వాడు 10 km/h తో వెళ్ళాడు. మిత్రమా, వాడు మొత్తం 90 కిలోమీటర్ల ప్రయాణం ఉంది పా.
మొత్తం 90 కిలోమీటర్ల ప్రయాణంలో కొంత భాగం నడుచుకుంటూ వెళ్ళాడు 8 km/h, మరి కొంత భాగం బైసైకిల్లో వెళ్ళాడు 17 km/h, ఓవరాల్ గా 10 km/h. ఇంకా బేసిక్ ఎలిగేషన్ లేక వచ్చేసిందిలా. వాడు మధ్యలోది స్పీడ్ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేయాలనుకున్నాడు. నువ్వు కనుక్కో స్పీడ్, అన్ని వాడే ఇస్తే నువ్వెందుకు నేనెందుకు. సో ఒకటేమో 8 km, ఒకటేమో 17 km, ఓవరాల్ గా 10 km/h. మరి 10లో నుండి 8 పోతే 2, 17లో నుంచి 10 పోతే 7. ఇప్పుడు నువ్వు చెప్పాలి నాకు సమాధానం, నువ్వే చెప్పాలా. క్లాసును చూస్తున్నా, ఆన్లైన్ లో చూస్తున్నా, నువ్వే నాకు సమాధానం చెప్పాలా. మరి పైన స్పీడ్ వచ్చింది, అప్పుడు కింద ఏమొస్తుంది చెప్పు. స్టార్టింగ్ లో కాన్సెప్ట్ చెప్పింది నీకోసమే. నీలాంటి ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టిన అభ్యర్థే నాకు ముఖ్యము. సగం ప్రిపరేషన్ లో ఉన్నవాడు అటైనా పోతాడు, ఇటైనా పోతాడు. బట్ ఇప్పుడే మొదలు పెట్టావు కాబట్టి సరైన మార్గంలో నేను తీసుకొని వెళ్తాను. ఖచ్చితంగా సంవత్సరంలో గమ్యం చేర్చే బాధ్యత నాది. మరి చెప్పు, పైన స్పీడ్ వస్తే కింద ఏం రావాలా. నేను ఏం చెప్పినా, రిలేషన్స్ లో ఏం చెప్పినా, నీకు రిలేషన్స్ లో ఏం చెప్పినా, సార్ ఇన్వర్స్ రిలేషన్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పానా. పైన స్పీడ్ వస్తే కింద ఏం రావాలా, టైం రావాలా. ఎందుకంటే స్పీడ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టైం కదా. పైన టైం వస్తే కింద స్పీడ్ రావాలి కదా. స్టార్టింగ్ లో కాన్సెప్ట్ నీకోసమే చెప్పింది నేను. ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయని నాకు తెలుసు, ఆల్రెడీ వచ్చినాయి కూడా. సో అందుకే నీ కోసమే కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. సో పైన స్పీడ్ వస్తే ఇక్కడ వచ్చేది టైం. స్పీడ్ దేంట్లో ఉంది, km/h లో ఉంది. సో ఇక్కడ వచ్చేది అవర్స్ లో వస్తుంది. క్లియరా, క్రిస్టల్ క్లియర్. ఇది కాన్సెప్ట్. చూడు ఎంత మంచి క్వశ్చన్ వేసినాడో ప్రశ్న. మరి ఏమడిగినాడు ఇప్పుడు వాడు, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆన్ ఫుట్. పాదయాత్ర మీద వాడు నడిచిన దూరం ఎంత. మరి పాదయాత్ర మీద వాడు గంటకి ఎన్ని కిలోమీటర్లు పోయినాడు, 8 కిలోమీటర్లు. అలా ఎన్ని గంటలు ట్రావెల్ చేశాడు, 7 గంటలు. గంటకు 8 కిలోమీటర్లు, 7 గంటలు, 7 గంటలు గంటకు 8 కిలోమీటర్లు అనగా 56 కిలోమీటర్లు వాడు ట్రావెల్ చేయడం జరిగింది. ప్యూర్లీ కాన్సెప్చువల్ క్వశ్చన్. అంత ఈజీ కాదు ఈ క్వశ్చన్. నీకు కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే తప్ప చేయలేవు. బేసిక్ క్వశ్చన్ ఏముంది పా, 50 రూపాయలు 60 రూపాయలు పిండి కలిపితే 30 రూపాయలకు అమ్మినాడు, ఏ నిష్పత్తి. మా తమ్ముడు కూడా చేశాడు. ఇట్లాంటి ప్రశ్నలు చేసినప్పుడే కదా నువ్వు మెరిట్ లిస్ట్ లో నీ పేరు కనబడుతుంది. ప్యూర్లీ కాన్సెప్చువల్ క్వశ్చన్. సో ఆన్సర్ ఎంత అంటే 56 కిలోమీటర్లు. మళ్ళా పెద్ద ఎగ్జామ్ లో ఏం రాలా ఈ ప్రశ్న. ఆర్ఆర్బి గ్రూప్ డి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద వచ్చిన ప్రశ్న. చూడు రైల్వే ఏ స్థాయిలో ప్రశ్న అడుగుతా ఉందో. క్లియరా, క్రిస్టల్ క్లియర్ మిత్రమా. ఇలాంటి ప్రశ్నలే నువ్వు చేయాలి. ఎప్పుడు చిన్న చిన్న ప్రశ్నలు చేసుకుంటా నాకు ఉద్యోగం రాలే, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కు పోవాల్సిందే. ఈ మాటలు కట్టి పెట్టు. ఈ సంవత్సరంలో చరణ్ సార్ రావడం జరిగింది. అమృతాస్ అకాడమీ లైవ్ లోకి వచ్చింది. మారాల నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మారాలా. నువ్వు ఉద్యోగాన్ని చేరే నీ గమ్యం మారాలా. ఆ గమ్యంలో తీసుకువెళ్లే బాధ్యత నాది. క్లియరా, క్రిస్టల్ క్లియర్. మరి నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ అలాయ్ కంటైన్స్ 80% కాపర్ అండ్ ద రెస్ట్ ఈస్ టిన్ అంట. ఒక అలాయ్ ఉందంట బా, ఆ అలాయ్లో కాపర్ ఉంది, టిన్ ఉందంట. కాపర్ ఎంత, 80%. టిన్ ఎంత, ఇది 80% పోతే ఇది 20% కదా. అప్పుడు నా రేషియో 4:1. డన్. నెక్స్ట్ ఏమన్నాడు, అనదర్ అలాయ్ కంటైన్స్ కాపర్ అండ్ టిన్ ఇన్ ద రేషియో 8:5. ఇంకొక అలాయ్ ఉందంట, ఆ అలాయ్ లో కూడా కాపర్ టిన్నే ఉందంట. ఏ రేషియోలో ఉంది అంట, 8:5. నెక్స్ట్ ఏమన్నాడు, ఇన్ వాట్ రేషియో మస్ట్ దే బి మిక్స్డ్ టు గెట్ ఎ న్యూ అలాయ్ కంటైనింగ్ 9:4. ఓ అమ్మ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి చూడు ఈ ప్యాటర్న్ లో. ఈ రెండింటిని కలపాలంట. కలపగా వచ్చే ఫలిత మిశ్రమంలో కాపర్ టిన్ 9:4 రేషియోలో ఉండాలంట. అప్పుడు ఈ మొదటి అలాయ్ ఎన్ని భాగాలు, ఈ రెండవ అలాయ్ ఎన్ని భాగాలు కలపాలి. ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి చూడు. అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. డన్. మరి నేను ముందు చేసిన లాగే అలిగేషన్ తీసుకుంటా. ఒకటేమో ఇంత, ఒకటేమో ఇంత, ఓవరాల్ గా ఇంత. మరి ఇక్కడ కూడా కాపరే తీసుకుంటా. కాపర్ 4 మొత్తం కలిపితే 5. సో 4/5. మరి ఇక్కడ కాపర్ 8 మొత్తం కలిపితే 13. సో 8/13. ఒకటేమో ఇంత, ఒకటేమో ఇంత, ఓవరాల్ గా కాపర్ 9, మొత్తం భాగాలు 13. సో 9/13. మిత్రమా 13, 5, 13 భిన్నాలలో ఉంది. దీనిని మార్చాలి, ఇంటీజర్స్ గా మార్చాలి. మరి 13కి 5కి ఎల్సిఎం ఎంత, 65. 5లో 65 13 సార్లు, పైన 4 ఉంది కదా, 13 4ల 52. 13లో 65 5 సార్లు, 5 8ల 40. 13లో 65 5 సార్లు, 5 9ల 45. క్లోజ్.
ఎలిగేషన్ లేక వచ్చేసిందా 52కు 40కి మధ్యలోనే ఉన్న 45 కూడా. సో 45లో నుంచి 40 పోతే 5, 52లో నుంచి 45 పోతే 7. సో మన సమాధానం ఎంత అంటే 5:7. అనగా 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 ఇది 5 భాగాలు తీసుకున్నాడు, ఇది 7 భాగాలు తీసుకున్నాడు. క్లోజ్. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. 300 ml of a mixture contains 75% milk and rest is water అంట. ఎంత మిక్సర్ ఉందంట? 300 ml మిక్సర్ ఉందంట. ఇందులో మిల్క్ ఉంది, వాటర్ ఉంది. మిల్క్ ఎంత ఉందంట? 75% ఉందంట. మరి మిల్క్ 75% ఉంటే వాటర్ 25%. 75కి 25కి రేషియో 3:1. నెక్స్ట్ ఏమన్నాడు? హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్. ఏం యాడ్ చేయాలంట? వాటర్ యాడ్ చేయాలంట. వాటర్ వాటర్ హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు ఇట్ సో దట్ ద వాటర్ బికమ్స్ 50% ఆఫ్ ద మిక్సర్. ఎంత నీటిని కలపాలి? అలా కలపగా వచ్చే ఫలిత మిశ్రమంలో 50% నీరు ఉండాలి. మరి 50% నీరు ఉండాలంటే పాలు కూడా 50%మే కదా, అంటే 1:1. గమనించు గమనించు గమనించు. నాకు వాటర్ ని కలిపాడు లేదా తీసివేశాడు అనుకో, వాటర్ విలువ మారాలి. మరి మిల్క్ విలువ ఎందుకు మారుతుంది? మారకూడదు కదా. మరి 3 కాస్త 1 అయ్యింది అంటే 1 అవ్వకూడదు కదా. సో దీనిని మనం 3తో మల్టిప్లై చేస్తే ఇది కూడా 3. సో 1 × 3 3. క్లోజ్. ఇక్కడ 3, ఇక్కడ 3. మిల్క్ లో ఏ మార్పు లేదు. మరి వాటర్ చూడు, 1 కాస్త 3 అయ్యింది. ఎన్ని భాగాలు పెరిగింది? 2 భాగాలు. ఎందుకు పెరిగింది? ఎక్స్ యాడ్ చేయటం వలన. మరి దీనికి నాకేమైనా రెఫరెన్స్ ఉందా? ఉంది కదా. 3 + 1 ఎన్ని భాగాలు? 4 భాగాలు. ఈ 4 భాగాలు ఎంతంట? 300 ml అంట. 4 భాగాలు 300 ml అయితే 2 భాగాలు ఎంత? 150 ml. 4లో సగం 2, 300లో సగం 150. క్లోజ్. ఆప్షన్ సి ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్. నీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసే మెయిన్స్ పరీక్షలో వచ్చిన ప్రశ్న. 2025 లేటెస్ట్ క్వశ్చన్. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సబ్జెక్టు. ఇన్ అన్ ఎగ్జామినేషన్ అవుట్ ఆఫ్ 90% స్టూడెంట్స్. మొత్తం ఎంతమంది విద్యార్థులు అంటే 90 స్టూడెంట్స్ ఉన్నారంటప్ప. క్లియరా? ఈ 90 స్టూడెంట్స్ ఎవరు ఉంటారు? బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. మరి దీంట్లో ఏం చెప్తున్నాడు? 85% ఆఫ్ ద గర్ల్స్, 70% ఆఫ్ ద బాయ్స్ పాస్డ్ అంట. గర్ల్స్ బాయ్స్. గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారు? 85%. బాయ్స్ ఎంతమంది? 70%. కనబడతానులే, అర్థం కాలే. గర్ల్స్ ఏమో 85%, బాయ్స్ ఏమో 70%. ఈ బాయ్స్ అంతా వీళ్ళని చూసి అంటారు వీళ్ళు చదువుకొని ఉద్యోగాలు కొడతారు, మనమేమో లాస్ట్ ప్రేమికుడు సినిమాలోనో ఏదో ప్రేమిస్తే సినిమాలో అట్లా తయారవుతాం లాస్ట్ కి. జాగ్రత్త, చదువుకో మిత్రమా, చదువే నిన్ను నిలబెడతది. హౌ మెనీ బాయ్స్ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇఫ్ ద టోటల్ పాస్ పర్సంటేజ్ 75%. అమ్మాయిలను చూడటం మాను, చదవటం మొదలు పెట్టు. చదివి ఉద్యోగం కొడితే వాళ్ళే నీ కాడికి వచ్చారు, లేకుంటే నువ్వు పోవాలి వాళ్ళ కాడికి. జాగ్రత్త. సో చూడు 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 చూడు, బేసిక్ ఎలిగేషన్ లెక్క వచ్చిందా? గర్ల్స్ 85% పాస్, బాయ్స్ 70% పాస్. ఓవరాల్ గా 75% పాస్. ఎలిగేషన్ లెక్క వచ్చిందా? మరి ఎలిగేషన్ కొట్టు. 75లో నుంచి 70 పోతే 5, 85లో నుంచి 75 పోతే 10. మరి రేషియో ఎంత? 1:2. అనగా 3 భాగాలు 90 మంది విద్యార్థులు. క్లోజ్. 3 భాగాలు 90 మంది విద్యార్థులు అయితే నన్నేమడిగాడు? హౌ మెనీ బాయ్స్. బాయ్స్ ఎంతమంది ఉన్నారు? బాయ్స్ 2 భాగాలు కదూ. మరి 3 భాగాలు 90 అయితే 2 భాగాలు 60 కదా. ఆర్ఆర్బి జేఈ సిబిటి 1లో జూనియర్ ఇంజనీర్ పరీక్షలో వచ్చిన ప్రశ్న. క్రిస్టల్ క్లియర్ గా ఉండాలా. ఒకరేమో ఇంత పర్సెంట్, ఒకరేమో ఇంత పర్సెంట్, ఓవరాల్ గా ఇంత పర్సెంట్. బేసిక్ ఎలిగేషన్ కాన్సెప్ట్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మిక్సర్ ఆఫ్ వీట్ ఈజ్ సోల్డ్ అట్ ₹16 per kg. ఏ మిక్సర్ అంటే బా ఒక మిశ్రమాన్ని 16 రూపాయలు పర్ కేజీకి అమ్మాడు. దిస్ మిక్సర్ ఈస్ ఫార్మ్డ్ బై మిక్సింగ్ 2 వెరైటీస్ ఆఫ్ ₹14 and ₹24 అంట. ఒక మిశ్రమ గోధుమల ఈ యొక్క మిశ్రమాన్ని 16 రూపాయలకు అమ్ముతున్నాడు. దేన్ని? మిశ్రమాన్ని. సో మిశ్రమాన్ని కాబట్టి మధ్యలో రాసుకున్నా. అందులో ఆ మిశ్రమంలో 2 రకాల గోధుమలు ఉన్నాయి. ఒక రకమేమో 14 రూపాయలు, ఇంకొక రకమేమో 24 రూపాయలు. ఒక రకమేమో 14, ఒక రకమేమో 24. మొత్తం మిశ్రమం 16.
బేసిక్ ఎలిగేషన్ లేక వచ్చేసిండ్లా రివర్స్ ఇచ్చినాడు. ఎప్పుడు వేరు వేరు రెండు పైన ఇచ్చేవాడు, మిశ్రమం కింద ఇచ్చేవాడు. బట్ ఇక్కడ మిశ్రమం పైన ఇచ్చినాడు, వేరు వేరు కింద ఇచ్చినాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ చీపర్ టు కాస్ట్లియర్ క్వాలిటీ ఇన్ ద మిక్సర్? మరి ఒకటేమో 14, ఒకటేమో 24 అంటే దీంట్లో చీపర్ ఏది చెప్పు? చెప్పలేవు. చీపర్ అంటే నాసిరకం దిపా. 14 రూపాయలది చీపర్ అవుతుంది, 24 రూపాయలది కాస్ట్లియర్ అవుతుంది. అంతే కదూ? అంతే కదా? ఆ రెండింటికి మధ్య నిష్పత్తి చెప్పు అంటాడు. 16లో నుంచి 14 పోతే 2, 24లో నుంచి 16 పోతే 8. మరి రేషియో ఎంత అంటే 4:1 క్లోజ్. బేసిక్ ఎలిగేషన్ క్వశ్చన్, ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. జాగ్రత్త, లేటెస్ట్ ప్యాటర్న్ క్వశ్చన్. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సబ్జెక్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మర్చెంట్ బారోవ్డ్ ₹3,500 ఫ్రమ్ 2 మనీ లెండర్స్. ఒక మనిషికి అప్పు కావాలా, ఏం చేసినాడు? 3,500 రూపాయలు అప్పు తీసుకున్నాడంట. ఒకరే ఈలా వాడికి, వాడిని ఎవరు నమ్మటంలే. నమ్మకుండా ఏం చేసినాడు? వాడు ఇద్దరు కాడ తీసుకున్నాడు. ఒకరి దగ్గరేమో ఫర్ 1 లోన్ హీ పెయిడ్ 14% పర్ యానం అండ్ ఫర్ అదర్ 18% పర్ యానము. మరి ఒక్కరి దగ్గర తీసుకోవాలా, ఇద్దరి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఎంత సొమ్ము అంటే 3,500 సొమ్ము. మరి ఈ 3,500 సొమ్ము తీసుకున్నాడు కదా, మరి ఊరికి ఇచ్చారా? వడ్డీకే ఇచ్చారు. కలికాలము సాయం చేసే వ్యక్తులే లేరు. 10 రూపాయలు ఇచ్చే 10 రూపాయలకి ఎంత వడ్డీ ఇచ్చావంటారు. సో 3,500 కూడా వాళ్ళు వడ్డీ కట్టినాడు. ఎంత అంటే ఒకటి దగ్గర ఏమో 14%, ఇంకొకటి దగ్గర ఏమో 18%. దాన్ని మరి ఏం చెప్తాడు? ద టోటల్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఫర్ 1 year వాజ్ 525 రూపీస్ అంట. ఒకటి దగ్గరికి ఏమో 14% కట్టాలా, ఇంకొకటికి ఏమో 18% కట్టాలా. ఓవరాల్ గా వాడు కట్టిన వడ్డీ 525 రూపాయలు. ఎలిగేషన్ స్ట్రక్చర్ లో ఉందా? 14, 18, 525 ఎలిగేషన్ స్ట్రక్చర్ లో ఉందా? నేను చెప్తే తలుపుతావా? ఎట్టప్పా నీతో చేసేది? ఈడ 14%, 18%, ఈడ కూడా శాతమే కదా ఉండాలా. మరి ఏంది విలువ ఇచ్చినాడే? నువ్వు మార్చుకో. ఎంత సొమ్ము? 525. ఎంత మీద 525 కట్టినాడు? 3,500 మీద కదా. మరి ఎందుకు నువ్వు ఎలిగేషన్ లో ఉంది అంటే ఉంది అంటాడు? ఉంది, కానీ పర్సంటేజ్ విలువ, దీన్ని కూడా పర్సంటేజ్ లేక మారుద్దాము. మరి ఏం చేద్దాము? 5లో 7 టైమ్స్, 5లో 1 టైము, 5లో 5 టైమ్స్. మరి శాతం కావాలి అంటే ఇంటూ 100 చేయొద్దు, పర్సంటేజ్ కదా నాకు కావాల్సింది. సో ఈ 2 జీరోలు, ఈ 2 జీరోలు క్యాన్సిల్. 7లో 7 1s 7 5s అనగా పాడు కట్టిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 15%. వాడు ఈ 525 ఇవ్వకుండా 15% ఇచ్చుండాల. నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికే వాడు సొమ్ము ఇచ్చినాడు. నువ్వెవడు కన్ఫ్యూజ్ అవ్వడానికి? చరణ్ సార్ స్టూడెంట్ అని చెప్పు, అమృతాస్ అకాడమీ విద్యార్థిని అని చెప్పు. కన్ఫ్యూజ్ అవ్వం మనము. సో 14%, 18%, ఓవరాల్ గా 15%. ఎలిగేషన్ కొట్టు. 15లో నుంచి 14 పోతే 1, 18లో నుంచి 15 పోతే 3:1. అనగా వాడు ఇక్కడ నుంచి తీసుకుంది 3 భాగాల సొమ్ము, ఇక్కడ నుంచి తీసుకుంది 1 భాగం సొమ్ము, మొత్తం 4 భాగాల సొమ్ము 3,500. సో 4 భాగాల సొమ్ము 3,500. మరి ఏమడిగాడు క్వశ్చన్ లో? హౌ మచ్ మనీ డిడ్ హీ బారోవ్డ్ at 18% పర్ యానం? 18% సాధారణ వడ్డీకి తీసుకున్న సొమ్ము ఎంత? మరి 18% సాధారణ వడ్డీకి తీసుకున్న సొమ్ము 1 భాగం కదా. 4 భాగాల విలువ 3,500 అయితే 1 భాగం విలువ ఎంత? క్యాన్సల్ చేయి అంతే. 4 8s 32, 32 30, 4 7s 28, 4 5s 20, 875 రూపాయలు. 1 భాగం ఎంత అంటే 875 రూపాయలు. మిత్రమా ఇంపార్టెంట్. బట్ ఈ ప్యాటర్న్ లో ఈ రోజే ఒక క్వశ్చన్ సాల్వ్ చేసాం మనం. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో వచ్చిన ప్రశ్న. జాగ్రత్త మిత్రమా, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మిక్సర్ ఆఫ్ 150 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. ఎన్ని లీటర్స్ ఉందంట? 150 లీటర్స్ ఉందంట. ఇందులో ఏమున్నాయంట? మిల్క్ ఉంది, వాటర్ ఉంది. బట్ వాటర్ ఎంత అంటే 30%. మరి మిత్రమా వాటర్ 30% ఉంటే మిల్క్ ఎంత? 70%. 70కి 30కి రేషియో 7:3. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ ఏమన్నాడు? హౌ మచ్ మోర్ వాటర్ షుడ్ బి యాడెడ్. ఎంత నీటిని కలపాలి సో దట్ ద వాటర్ బికమ్స్ 40%. ఎంత నీటిని కలపగా వచ్చే కొత్త మిశ్రమంలో 40% నీళ్లు ఉండాలి. మరి 40% నీళ్ళు అంటే 60% పాలే కదా. అప్పుడు రేషియో 3:2. క్లోజ్. బేసిక్ మిక్సర్స్ కాన్సెప్ట్. మరి చూడు, మిల్క్ లో ఎటువంటి మార్పు రాకూడదు కదా, కలిపింది ఇది కదా.
మరి ఇక్కడేమో 7, ఇక్కడేమో 3, రెండింటిని సమానం చెయ్యి. ఈ 3తో దీన్ని మల్టిప్లై చెయ్యి, ఈ 3తో దీన్ని, ఈ 7తో దీన్ని మల్టిప్లై చెయ్యి, అంతే కదా. సో 3తో 3 7s 21, 3 3s 9, మరి 7తో 7 3s 21, 7 2s 14. ఇప్పుడు చూడు, మిల్క్ ఇక్కడ 21, ఇక్కడ 21 సరిపోయింది. మరి పాలు అనగా నీళ్లు తీసుకుంటే ఇక్కడ 9, ఇక్కడ 14, 9 కాస్త 14 అయ్యిందంటే ఎన్ని భాగాలు పెరిగింది? 5 భాగాలు పెరిగింది. కారణం ఈ ఎక్స్ కలపటం వలన. అదే కదా వాళ్ళు అడిగింది నన్ను. మరి 5 భాగాల విలువ నేను తెలుసుకోవాలంటే ఇక్కడ 21, ఇక్కడ 9, ఈ 30 భాగాల విలువ 150 లీటర్లు నాకు రెఫరెన్స్ ఉంది కదపా. 30 భాగాల విలువ 150 లీటర్లు అయితే 5 భాగాలు ఎంత? ఈ 0 క్యాన్సల్. 3లో 5 టైమ్స్ 5 × 5 25 లీటర్స్. చూడు, ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన ప్రశ్న. అంత ఈజీ కాదు, జాగ్రత్త. బేసిక్ మిక్సర్స్ కాన్సెప్ట్ లోనే ఉంది, బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు మిత్రమా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ద కాస్ట్ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఈజ్ 40 per liter అంట. ప్యూర్ మిల్క్ ఉందంట 40 per liter. ఏ మిల్క్ మ్యాన్ యాడ్స్ వాటర్ టు ఇట్ అండ్ సెల్స్ ద మిక్సర్ అట్ ₹45 per liter, మేకింగ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 50%. మిల్క్ ఎంత అంటప్ప కాస్ట్? ₹40 అంట. క్లియరా? దానికి ఏం కలిపినాడంట? వాటర్ కాస్ట్ ఎంత? ₹0. ₹0 కాబట్టి నీళ్లు కలుపుతారు పాలోళ్ళు. అది కూడా రేటుకి వచ్చి ఎందుకు కలుపుతారు వాళ్ళు? ఊరికి వచ్చింది కాబట్టి అది కలిపి లాభం పొందుతారు, అంతే కదా. మరి వాటర్ ఎంత అంట? ₹0. తెలుసు ఉండాలి మిత్రమా నీకు, పిల్లోనికి కూడా తెలుసు. నీళ్ళు ఎంత అంటే 0 కుళాయికి వచ్చాయి, మున్సిపాలిటీ కుళాయికి వచ్చానులే అట్ట. మరి ఈ రెండింటిని కలిపి వాడు ఎంత కమ్ముతాడంట? ₹45. అంతేనా? కరెక్ట్. అది బాగా చూడు, ఈ ₹45 అమ్మితే వాడికి 50% ప్రాఫిట్ వస్తుందంటపా. అంటే ఈ ₹45లో వాడికి 50% లాభం ఉందంటపా. 50% అంటే 1/2 కదా, అనగా 2 మీద 1 లాభం ఉందంట. అనగా ఈ ₹45 అనేది 3 భాగాల విలువ. నాకు కావలసింది యాక్చువల్ 2 పార్ట్స్ ఎంత? యాక్చువల్ 2 పార్ట్స్ 3లో 15 టైమ్స్, 15లో 2 టైమ్స్ ఎంత అంటే 30. అంటే ఇది 45 కాదు, ₹30. నేను చెప్పిన స్టార్టింగ్ కాన్సెప్ట్ లో ఇక్కడ కాస్ట్ ప్రైస్ మాత్రమే తీసుకోవాలి అని. క్లోజ్. బేసిక్ ఎలిగేషన్స్ లేక వచ్చేసినలా 40లో నుంచి 30 పోతే 10, 30లో నుంచి 0 పోతే 30. రేషియో కోడితే 3:1. సో ఏ నిష్పత్తిలో కలిపాడు అంటే 3:1 రేషియోలో కలిపాడు. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ క్వశ్చన్. నీరు ₹0 అంతే. తెలుసు కానీ అప్లికేషన్ లో కూడా ఉపయోగించాలా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 వెసల్స్ కంటైన్ స్పిరిట్ అండ్ వాటర్ అంట. 2 వెసల్స్ ఉన్నాయిపా. ఇదేమో వెసల్ 1, ఇదేమో వెసల్ 2. రెండిట్లో ఏముంది? ఒక మిశ్రమం ఉంది. ఆ మిశ్రమం స్పిరిట్ వాటర్ యొక్క మిశ్రమం అంట. మరి మొదటి దాంట్లో స్పిరిట్ వాటర్ 1:3, రెండవ దాంట్లో స్పిరిట్ వాటర్ 3:5. వాట్ ఈస్ ద రేషియో ఇన్ విచ్ దీస్ ఆర్ టు బి మిక్స్డ్ టు గెట్ ఎ న్యూ మిక్సర్ ఇన్ విచ్ ద రేషియో ఆఫ్ స్పిరిట్ అండ్ వాటర్ 1:2? ఓరేమ్మ, ఈరోజు 4వ క్వశ్చన్ మిత్రమా ఇది మనం చేయటం. అంటే ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తు చేస్తున్నా నేను నీకు. అర్థం అవుతుందా మిత్రమా? మరి చూడు, ఈ రెండింటిని కలపాలంట. కలపగా వచ్చే కొత్త మిశ్రమంలో స్పిరిట్ వాటర్ 1:2 రేషియోలో ఉండాలంట. చూడు ఏ రేషియోలో కలపాలి అనగా ఇది ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి అంటున్నాడు. ఒకటేమో ఇంత, ఒకటేమో ఇంత, కలపగా ఇంత. అలిగేషన్ లేక వచ్చినలా రెఫరెన్స్ తీసుకోవాలంతే. స్పిరిట్ రెఫరెన్స్ తీసుకుంటే 1 మొత్తం 4, సో 1/4. స్పిరిట్ 3 మొత్తం 8, 3/8. కలిపితే స్పిరిట్ 1 మొత్తం 3, 1/3. ఇంతే కదా. అలిగేషన్ లేక వచ్చిందిలా, బట్ ఫ్రాక్షన్స్ లో ఉంది. మరి నేనేం చెయ్యాలా? 4కి 8కి 3కి ఎల్సిఎం తీసుకుంటే ఏమైతుంది పా? 24 ఎల్సిఎం కాదు. 8లో 16 2 టైమ్స్, బట్ 4లో పోతుంది కానీ 3లో పోదు. 8 3 24 4లో పోతుంది, 3లో కూడా పోతుంది. సో నా ఎల్సిఎం ఎంత అంటే 24 అని చెప్పు మిత్రమా. మరి 4లో 24 ఎన్నిసార్లు? 6 టైమ్స్. 8లో 24 3 టైమ్స్, 3 3s 9 అని చెప్పు. 3లో 24 8 టైమ్స్, 8 1s 8. ఎలిగేషన్ లో కాన్సెప్ట్ లోకి వచ్చేసినలా 6కు 9కి మధ్యలో 8 ఉండ్లా. మరి 8లో నుంచి 6 పోతే 2,
9లో నుండి 8 పోతే 1. సో 1:2 రేషియో అని చెప్పు. బేసిక్ క్వశ్చనే, ఆల్రెడీ చేసినాం చూడు. ఆర్ఆర్బి జేఈ సిబిటి 2లో వచ్చిన ప్రశ్న. అంటే ఇక్కడ నువ్వు గమనించవలసింది ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఎక్కువగా ఈ ప్యాటర్న్ కనబడుతుంది. అంటే ఈ ప్యాటర్న్ ఇంపార్టెంట్. సో నువ్వు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయవలసి ఉంటుంది మిత్రమా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. డన్. ఏ మ్యాన్ హ్యాస్ 60 పెన్స్. మొత్తం ఒక వ్యక్తి దగ్గర 60 పెన్నులు ఉన్నాయి. ఎన్ని పెన్స్ ఉన్నాయంట? 60 పెన్స్ ఉన్నాయంట. హీ సెల్ సమ్ ఆఫ్ దిస్ అట్ 12% ప్రాఫిట్. ఇందులో కొన్ని 12% లాభానికి అమ్మాడు, మరి కొన్ని 8% నష్టానికి అమ్మాడు. ఇలా అమ్మగా ఓవరాల్ గా he gets a profit of 11%. ఇలా అమ్మగా ఓవరాల్ గా 11% ప్రాఫిట్ వచ్చింది. అయితే ఏ నిష్పత్తిలో ఉన్నాయి, లేదా 12% ప్రాఫిట్ కి అమ్మిన పెన్నుల సంఖ్య ఎంత అంటాడు. ఏముంది, బేసిక్ ఎలిగేషనే కదా. ఏం చేద్దాం, 12 నుండి 11 పోతే 1, 11 మైనస్ 8 ఉంది మళ్ళా ఆడ, అంతే కదా, లాస్ కదా. 11 -8 అనగా 19%. అప్పుడు 11 + 8 అవుతుంది కదా, 19. సో ఏ రేషియోలో ఉంది అంటే 19:1. సో మొత్తం ఎన్ని భాగాలు? 20 భాగాలు. ఎన్ని పెన్నులు? 60 పెన్నులు. 20 భాగాలకు 60 పెన్నులు అయితే ఒక భాగం 3 పెన్నులు. వాడు నన్ను ఏమడిగాడు, 12% ప్రాఫిట్ అడిగిన పెన్నుల సంఖ్య ఎంత? 12% ప్రాఫిట్ కి అమ్మిన పెన్నులు 19 భాగాలు. ఒక భాగం 3 అయితే 19 భాగాలు 57. సో ఆన్సర్ ఎంత అంటే 57 పెన్నులు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ లో వచ్చిన ప్రశ్న మిత్రమా. అనగా నీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసే సిబిటి 2 పరీక్షలో వచ్చిన ప్రశ్న 2025 లేటెస్ట్ క్వశ్చన్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ రేషియో షుడ్ 2 క్వాలిటీస్ ఆఫ్ కాఫీ పౌడర్ అంట. కాఫీ పౌడర్ హ్యావింగ్ రేట్, ఒకటేమో 47 per kg, ఇంకొకటేమో 32 per kg. ఒకటేమో 47 per kg, ఇంకొకటేమో 32 per kg. బి మిక్స్డ్ in order to get a mixture at rate of ₹37 per kg. ఏముంది పా, బేసిక్ ఎలిగేషన్ క్వశ్చన్ కాదు. ఒకటేమో 47, ఒకటేమో 32, రెండు కలిపితే 37. ఏ నిష్పత్తిలో కలపాలి? 47లో నుండి 37 పోతే 10, 37లో నుంచి 32 పోతే 5, అనగా 1:2 రేషియో. ఆర్ఆర్బి గ్రూప్ డిలో వచ్చింది. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇక్కడ నువ్వు టైం సేవ్ చేసుకొని కష్టమైన ప్రశ్నలలో ఆ టైంని యూజ్ చేసుకోవాలా. అదే ఎగ్జామినర్ కూడా నీ నుంచి వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే, ఈ చిన్న క్వశ్చన్స్ ని వీడు ఫాస్ట్ గా చేస్తున్నాడా లేదా, ఇక్కడ సేవ్ చేసుకున్న సమయాన్ని పెద్ద క్వశ్చన్స్ దగ్గర ఉపయోగిస్తున్నాడా లేదా. ఇదే మిత్రమా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ కూడా అలాంటి ఆస్పిరెంట్సే కావాలి వాళ్ళకు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సొల్యూషన్ కంటైన్స్ 10% ఆఫ్ సాల్ట్ బై వెయిట్ అంట. ఒక సొల్యూషన్ ఉంది పా, అంటే దాంట్లో సాల్ట్ వాటర్ ఉంది అనుకుందాం. సాల్ట్ ఎంత ఉందంట? 10% ఉందంట. మిత్రమా సాల్ట్ 10% అంటే వాటర్ ఎంత ఉన్నట్టు? 90%. సో 10% కి 90% కి రేషియో ఎంత అంటే 1:9. అండ్ హీటింగ్ 15 kg ఆఫ్ వాటర్ ఎవాపరేటెడ్. దాన్ని హీట్ చేసినారంట. హీట్ చేస్తే ఏమైంది? 15 కిలోగ్రాముల వాటర్ ఎవాపరేట్, అందుకే మైనస్ పెట్టుకున్నా, ఎవాపరేట్ అయింది. అయితే అలా చేయడం వలన రిమైనింగ్ సొల్యూషన్ కంటైన్స్ 20% సాల్ట్ అంట. ఇలా అవ్వటం వలన హీట్ చేసాము. హీట్ చేస్తే 15 కిలోల వాటర్ వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోగా ఫలిత మిశ్రమంలో, రిజల్టెంట్ మిక్సర్ లో 20% సాల్ట్ అంట. 20% సాల్ట్ అంటే 80% వాటరే కదా. సో 1:4. గమనించు, సాల్ట్ లో ఏ మార్పు రాకూడదు కదా, రాలా. 1:1 సరిపోయింది. మరి 9 కాస్త 4 అయ్యింది. ఎందుకు? ఎన్ని భాగాలు తగ్గింది? 5 భాగాలు. ఈ 5 భాగాలు తగ్గడానికి గల కారణం 15 kg ఆవిరైపోయింది. సో 5 parts వాల్యూ ఎంత అంటే 15. నన్ను ఏమడుగుతున్నాడు, వాట్ వాస్ ద ఒరిజినల్ వెయిట్ ఆఫ్ ద సొల్యూషన్? ద్రావణం యొక్క అసలు బరువు ఎంత? అసలు బరువు ఎంత? ఇదే కదా అసలు బరువు. 5 భాగాలు 15 కిలోలు అయితే 10 భాగాలు ఎంత? 5లో 3 సార్లు 10 3ల 30 కిలోలు. ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో వచ్చిన ప్రశ్న. దీన్ని 10 రకాలుగా చేస్తారు అందరూ, బట్ నేను అట్లా చేయను. నేను ఎగ్జామ్ అప్రోచ్ లో మాత్రమే చేస్తాను. ఎగ్జామ్ లో ఎంత ఫాస్ట్ గా నేను సాల్వ్ చేయగలను ఆ అప్రోచ్ ని మాత్రమే ఎంచుకుంటాను. క్లియరా? క్రిస్టల్ క్లియర్ మిత్రమా. ఇఫ్ 4 kg ఆఫ్ ఎన్ అలాయ్ కంటైన్స్ 1/3 కాపర్ అండ్ 2/3 జింక్ అంట. మిత్రమా, కాపర్ ఉంది, జింక్ ఉంది. దీంట్లో 1/3 కాపర్ ఉందంట. 1/3 కాపర్ ఉంది అంటే మొత్తం 3 భాగాలలో ఒక భాగం ఏముంది? కాపర్. మిగిలిన 2 భాగాలు ఏముంటది? జింక్ ఉంటది. వాడు నీట్ గా ఇచ్చినాడు 1/3 కాపర్ 2/3 జింక్ అంటే 1 కాపర్ 2 జింక్. క్లోజ్. ఇది ఎన్ని కేజీలు అలాయ్ అంట? 4 kgs అలాయ్ అంట. నెక్స్ట్ ఏమన్నాడు? ఈజ్ మిక్స్డ్ విత్ 5 kg అలాయ్. దీనిని
5 కేజీల అలాయ్తో మిక్స్ చేయడం జరిగింది. దాంట్లో ఏముంది 1/4 కాపర్ 3/4 జింక్, అంటే మొత్తం 4 భాగాలలో 1 భాగం కాపరు 3 భాగాలు జింక్. సో అదే రాసుకుంటా 1:3. ఇలా మిక్స్ చేయడం వలన ఫలిత మిశ్రమంలో వచ్చే కాపర్ జింక్ రేషియో చెప్పు. చేసినలా ఈ రోజు చేసినాం ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్. ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ లో నేను ఏం చేయమన్నా చూడు మొదటగా భాగాలు సమానం చేయమని చెప్పినలా 1 2 3 భాగాలు ఉంది, 1 3 4 భాగాలు ఉంది. సమానంగా లేవు కదా, మనం సమానం చేసుకుందాం. ఈ 4తో ఈ రేషియోని మల్టిప్లై చేయి, ఈ 3తో ఈ రేషియోని మల్టిప్లై చేయి, అయిపోయింది. 5 3ల 15, 4 4ల 16, 15 1 15, 15 3 45, 16 1 16, 16 2 32. యాడ్ చేసుకోవడమే. 16 1 15 31, 32 1 45 77. సో ఎంత అంటే 31:77. క్లియరా? ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మిత్రమా. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 2025లో వచ్చిన ప్రశ్న, జాగ్రత్త, ఇంపార్టెంట్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇది ఈ రోజు నేను డిస్కస్ చేయాలనుకున్న 30 క్వశ్చన్స్ మిత్రమా. మరి నీ ప్రిపరేషన్ ఎలా ఉంది మిత్రమా? ఈ జోష్ 100 రోజులు కొనసాగించు. ఇదే విధంగా 100 రోజుల షెడ్యూల్ ని దిగ్విజయంగా నేను కంప్లీట్ చేస్తాను. నువ్వు కూడా సిద్ధంగా ఈ 100 రోజులు ఇలాగే ప్రాక్టీస్ చేస్తా ఉండు, ఇలాగే ఎగ్జామ్స్ రాస్తా ఉండు. సరైన సమయంలో మనం సమాధానాలను తీసుకువస్తున్నామా లేదా, ఇదే ఇంపార్టెంట్ మిత్రమా. నాకు ఒక కమెంట్ వచ్చింది సోదరా. ఏమన్నాడంటే ఒక మిత్రుడు, సార్ నువ్వు క్లాసెస్ ఎక్సలెంట్ గా చెప్తున్నావు, బట్ ఎందుకు సార్ అరుస్తున్నావే, నిదానంగా చెప్పొచ్చు కదా. మిత్రమా, నేను ఖచ్చితంగా 100% మళ్ళీ చెబుతున్నా విను. నా జోష్, నా ఎనర్జీ ఈ విధంగానే ఉంటది. నేనే నిద్రపోతా క్లాస్ చెప్తే, వినేవాడు కూడా నిద్రపోతానే ఉంటాడు. నేను ఏదో బుక్ లో ఉన్నది చదివి వినిపించడానికి క్లాస్ చెప్పడంలా, ఒక కథలాగా నీకు నేను చెప్పే క్వశ్చన్స్ క్లాసులోనే అర్థమైపోవాలా. మళ్ళీ నువ్వు పోయి ఇంటికి పోయి చదవాల్సిన పనిలే. ఇంకా బుక్ లో ఉన్నది చదివి వినిపించడానికి నేను గురువుని ఎందుకు, నువ్వే చదువుకోలేవు బుక్ లో ఉండే విషయాలు. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలా. ద్రోణాచార్యుడు ఈ రోజు అర్జునుడు ప్రపంచాన్ని గెలిచే గాంధీవధారి అయ్యాడంటే అది ఎవరి వల్ల? అతని గురువు అయిన ద్రోణాచార్యుడే నిశ్శబ్దంగా ఉండి ఉంటే ఈ రోజు అర్జునుడు ప్రపంచాన్ని గెలిచే గాంధీవధారి అయ్యేవాడా? కాదు మిత్రమా. బుక్ లో ఉండేది చదివి నీట్ గా నిద్రపోతా చెప్పడానికి ఆ గురువులు వద్దు నాకు. నా దగ్గరికి వచ్చిన విద్యార్థి ఎలా ఉండాలి అంటే క్లాసులోనే 90% నేర్చుకోవాలా. అలా నేర్చుకోవాలంటే నేను ఇంత ఎనర్జీగా చెప్తేనే వాళ్ళు వింటారు మిత్రమా. నిద్రపోతా చెప్తే నేనే వినను. మా గురువు గారు చెప్పిన మాట. చరణ్, నువ్వు ఏ క్లాస్ అయినా తీసుకో, నీ జోష్ ఎలా ఉండాలి అంటే నిన్ను చూడంగానే ఆ విద్యార్థిలో 100% ఎనర్జీ రావాలా. నిద్రపోతున్న వాడు కూడా లేచి కూర్చోవాలా. ఆ విధంగా నీ క్లాస్ ఉండాలని చెప్పినారు నాకు చిన్నప్పుడు గురువు గారు. అదే విషయాన్ని నేను ఇప్పటిదాకా పాటిస్తూ వస్తున్నా. క్లియరా? క్రిస్టల్ క్లియర్ మిత్రమా. మరి దిస్ ఇస్ చరణ్ ఫ్రమ్ అమృతాస్ అకాడమీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై హింద్.